ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలులోని బెంగముక్కపాలెంలో గల QIS కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని 1998లో ది నిడమనూరు ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించింది. ఇది JNTU కాకినాడ అనుబంధ కళాశాల. ప్రకాశం జిల్లాలో మొదటి ఇంజనీరింగ్ అటానమస్ కళాశాల ఇది. 35 ఎకరాల విస్తీర్ణంలో దీని క్యాంపస్ విస్తరించింది. అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల బృందంతో ఉన్నతమైన విద్యను ప్రోత్సహించాలనే దృఢ సంకల్పంతో దీనిని ఏర్పాటు చేశారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు అవసరమైన ప్రతి సౌకర్యాన్ని అందించడానికి కృషి చేస్తోంది. లైబ్రరీ అనేది విద్యా సంస్థలోని అత్యంత కీలక విభాగాలలో ఒకటి. లైబ్రరీని హార్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అంటారు. 12,000 చదరపు అడుగుల భవనంతో కూడిన కేంద్ర గ్రంథాలయాన్ని క్యాంపస్ బిల్డింగ్ లో ఏర్పాటు చేశారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులకు చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ ను కూడా అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోనే అటానమస్ కాలేజీగా పేరుగాంచిన ఏకైక కాలేజీ. విద్యార్థులు చదువు పూర్తి చేసుకునే సమయానికి క్యాంపస్ సెలక్షన్తో ప్లేస్మెంట్ అందిస్తారు. సామాజిక నిబద్ధతతో విద్యావేత్తలు మరియు పరిశోధనలలో ఆవిష్కరణలు మరియు సృజనాత్మకతను పరిచయం చేయటం ద్వారా ఉన్నత నాణ్యమైన విద్యను అందించడంలో QIS అగ్రస్థానంలో ఉంది అనే చెప్పాలి. ఐడియా ల్యాబ్స్ తో ప్రాజెక్ట్స్ అండ్ రీసెర్చ్ అనే డిపార్ట్మెంట్తో విద్యార్థులలో తమలో ఉన్న టాలెంట్ను వెలికితీసే ప్రయత్నమే ఈ ఐడియా ల్యాబ్ అండ్ ప్రాజెక్ట్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్స్. విద్యార్థులు ఒక్కసారి లోపలికి ఎంటర్ అయితే తమ ప్రపంచమంతా కూడా ఒక సిస్టమాటిక్ అండ్ డిస్ప్లేతో ముడిపడతారు. మరి ఇంతటి గొప్ప సంస్థని స్థాపించిన వ్యక్తి కళ్యాణ్ చక్రవర్తి గారి గురించి మాట్లాడాలి అంటే ఆయన తన ఫోకస్ అంతా విద్యార్థి భవిష్యత్తు మనమే తీర్చిదిద్దాలి అనే దాని మీద పెట్టారు. తన సాయశక్తులా పిల్లలను ప్రోత్సహించారు. చైర్మన్ స్థాయిలో ఉన్నా కూడా ప్రతిరోజు క్లాస్ విజిట్ చేసి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ వారికి కావాల్సినవి అందిస్తూ ముందుకు సాగుతున్నారు కళ్యాణ్ చక్రవర్తి గారు. అందుకే 26 ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని QIS ని గర్వంగా చెప్పుకుంటారు. ఈ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ ME, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ EEE, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ECE, కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ CSE, సివిల్ ఇంజనీరింగ్ CE మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ప్రోగ్రాంల వంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తుంది. IT, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మరియు మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కోసం ప్రోగ్రాంలు కూడా అందించబడతాయి. మరి ఇంతటి గొప్ప కాలేజీలో చదువుకోవడం అంటే అదృష్టమనే భావించాలి. కేవలం ఒంగోలు వాసులే కాదు, ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ చదువుకోవాలి అని ఆసక్తి చూపుతారు. మరి మీ పిల్లల భవిష్యత్తు బంగారుమయం కావాలి అనుకుంటే QIS లో అడ్మిషన్ తీసుకోండి. మనం ఇప్పుడు ఒంగోలులోని ది బెస్ట్ కాలేజ్ దగ్గర ఉన్న ఇదే క్విజ్ కాలేజ్. ఇది బెంగముక్కపాలెంలోనే ఉంది. QIS అంటే క్వాలిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. ఇక్కడ విద్యార్థులకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో, ఎలాంటి ఎడ్యుకేషన్ సదుపాయం ఉందో, ఎలాంటి కోర్సెస్ ఉన్నాయో లోపలికి వెళ్ళి ఒక లుక్ వేద్దాం. ఇప్పుడు నేను క్యాంపస్లోకి అయితే ఎంటర్ అయ్యాను. క్యాంపస్ మాత్రం చాలా పెద్దగా, చాలా విశాలంగా ఉంది. ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అవి కూడా మీకు చూపిస్తాను, పదండి. మనం క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ కనిపించేది పేరెంట్స్ లాంజ్. ఇక్కడ మనకి పేరెంట్స్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ని కలుసుకోవడానికి ఇక్కడ హ్యాపీగా పేరెంట్స్ అయితే రెస్ట్ తీసుకోవచ్చు అండ్ వాళ్ళ పిల్లలతో మాట్లాడి కూడా ఇక్కడ వెళ్ళొచ్చు. QIS క్వాలిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. అంతేకాదు QIS అంటే క్వాలిటీ ఇన్ స్ట్రెంగ్త్ అని కూడా చెప్పచ్చు. పిల్లలకి చదువుతో పాటు క్రమశిక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ ఎంతో పటిష్టమైన భద్రతా సెక్యూరిటీ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. అన్నోన్ పర్సన్స్ ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా చాలా పటిష్టంగా ఏర్పాటు చేశారు. ఇదే ఇక్కడి సెక్యూరిటీ సిస్టమ్. చెప్పాను కదా విశాలమైన క్యాంపస్ అని. చూస్తే మీకే తెలుస్తుంది ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఉంది. ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో తెలుసుకుందాం, పదండి. మనం ఇప్పుడు క్విజ్ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ YV హనుమంతరావు గారి దగ్గర ఉన్నాం. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మా. 30 acres ఇంత పెద్ద కాలేజ్ని ఇంత పెద్ద సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. సో ఆ సక్సెస్ గురించి కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. కాలేజ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? మా 1998 August 16th we received official communication from AICTE in New Delhi to start this engineering college. Initially we have started this institution in a temporary shelter on the way to Kurnool highway in Ongole. We have run this academic system for past 26 years of academic journey. Over the years, the institution has reached the top of the ladder in the state of Andhra Pradesh. Initially, we start చేసినప్పుడు మాకు 160 ఇంటేక్తో 4 బ్రాంచెస్ స్టార్ట్ అయినాయమ్మా. ఈరోజు ఇండియాలోనే హైయెస్ట్ ఇంటేక్ ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ మాదొకటి.
రైట్ నౌ మేము 12 బీటెక్ ప్రోగ్రామ్స్, 6 పీజీ ప్రోగ్రామ్స్, ఎంబీఏ, ఎంసీఏ, బీసీఏ కోర్సెస్ ఆపరేట్ చేయడం జరుగుతున్నది. ఏ విధంగా 4 బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆఫ్ ఎ స్మాల్ ఇంజనీరింగ్ కాలేజ్ హ్యాస్ బికమ్ ఏ కాలేజ్ కెన్ ఏబుల్ టు ఆఫర్ 12 యూజీ ప్రోగ్రామ్స్, 6 పీజీ ప్రోగ్రామ్స్, ఎంబీఏ, ఎంసీఏ, బీసీఏ ఎందువల్ల వచ్చిందంటే డిపెండ్స్ అపాన్ అవర్ ప్లానింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఎట్ మెట్రికులస్ లెవెల్. మా అకాడమిక్ సిస్టంలో మొట్టమొదటిసారిగా 2015లో మేము ఏఐసిటిఈ యూజీసీ అప్రూవల్తో అటానమస్ స్టేటస్ ఎక్వైర్ చేసుకున్నాం. అటానమస్ ఎందుకు తీసుకున్నామంటే డే బై డే కాంపిటీషన్ పెరుగుతున్నది సొసైటీలో. ఆ విధంగా మా స్టూడెంట్స్ ట్యూన్ కావాలి అంటే వీ రిక్వైర్ సమ్ కైండ్ ఆఫ్ అకాడమిక్స్ ఫ్లెక్సిబిలిటీ that is only possible once we acquire the status autonomous. Henceforth, first time in the Prakasham district, we received autonomous status granted by UGC Government of India. దానివల్ల మా కరికులము ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ యాజ్ అండ్ వన్ రిక్వైర్డ్ బై ఇండస్ట్రీస్. ఆ అప్డేట్ చేసే ముందు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో వాళ్ళ అడ్వైస్ తీసుకుంటాము. ఎమిరేట్ ఇన్స్టిట్యూషన్ లైక్ ఐఐటి, ఐఏఎస్, ఎన్ఐటీస్లో ఎమిరేట్ ప్రొఫెసర్స్తో మీట్ అయ్యి వాళ్ళ అడ్వైస్ తీసుకొని మా కరికులము డెవలప్ చేస్తామమ్మా. డెవలప్ చేసిన తర్వాత మేము విధంగా టీచ్ చేస్తామంటే మా అకాడమిక్ కరికులం డిఫరెంట్ మాడ్యూల్స్గా విడగొడతాం. ఒకటి ఫౌండేషన్ ప్లాన్ అని, 2 ఎలెక్టివ్స్ ప్లాన్ అని, 3 అప్లైడ్ స్కిల్లింగ్ ప్లాన్ అని, తర్వాత ప్రాజెక్ట్ ప్లాన్ అని, ఈ రకరకాల కరికులం ప్లాను, ఎక్స్ట్రా కో కరికులం ప్లాను ఇవన్నీ డివైడ్ చేసిన తర్వాత ప్రతి అకాడమిక్ సబ్ ప్లాన్కి ఒక టీమ్ హెడ్ ఉంటాడు. ఇనీషియల్లీ వీ గివ్ డైరెక్షన్ టు ద టీమ్ హెడ్ హౌ టు ఇంప్లిమెంట్ దిస్ అకాడమిక్ ప్లాన్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. మెట్రికులస్లీ వీల్ డిజైన్ ద కరికులం, వీల్ మేక్ ఫ్యాకల్టీ టు ప్రిపేర్ లెసన్ ప్లాన్, షెడ్యూల్ వైజ్, వాట్ టాపిక్, విచ్ డేట్ దే హ్యావ్ టు కవర్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ 4th night వీ కలెక్ట్ ది performance of the student as well as performance of the teacher, how best he has covered the syllabus. If not, what are the measures we need to take in order to fulfill the requirement once in every 4th night. ఆ విధంగా సిస్టమేటిక్గా రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకొని సిలబస్ కవర్ చేసుకుంటూ ఇంటర్నల్గా మిడ్ ఎగ్జామ్స్, అసెస్మెంట్స్ పెట్టుకుంటూ ఫైనల్గా విల్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ ది సెమిస్టర్. ఈ సెమిస్టర్లో మేము 3 సార్లు ఫీడ్బ్యాక్ తీసుకుని స్టూడెంట్ దగ్గర. మొట్టమొదటిసారి వన్స్ ఆఫ్టర్ బిగినింగ్ ఆఫ్ ది అకాడమిక్ సెమిస్టర్ ఫస్ట్ 10 daysలో ఫీడ్బ్యాక్ తీసుకొని అబౌట్స్ ది ఇన్పుట్స్ ఆఫ్ ద టీచర్, వెదర్ టీచర్స్ ఆర్ గోయింగ్ రైట్ డైరెక్షన్ ఆర్ నాట్ అని తీసుకుంటాము. ఇఫ్ నాట్ వీ అడ్వైజ్ ద టీచర్ టు కమ్ టు ద ట్రాక్. తర్వాత మిడ్ 1 ఎగ్జామ్ తర్వాత ఇంకోసారి ఫీడ్బ్యాక్ తీసుకుంటామమ్మా. ఆ ఫీడ్బ్యాక్లో రకరకాల క్వశ్చన్స్ వేస్తాము. టీచర్స్ కరెక్ట్గా వస్తున్నారా, వెదర్ దే స్టిక్ ఆన్ టు ద లెసన్ ప్లాన్, దే ఆర్ కండక్టింగ్ ట్యూటోరియల్స్, దే ఆర్ యూజింగ్ కేస్ స్టడీస్, ప్లాన్ ప్రకారం చెక్ చేస్తాము. అప్పుడు కూడా మళ్ళీ మేము టీచర్స్కి అడ్వైజ్ చేసి మళ్ళీ విల్ మేక్ దెమ్ టు ఫాలో ద గైడ్లైన్స్. ఎండ్ ఆఫ్ ది సెమిస్టర్ 3rd ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్లో టీచర్ యొక్క రెడీనెస్ చెక్ చేసుకుంటాము. అదేవిధంగా వాట్ ఈస్ ద ఎగ్జిట్ ఫీడ్బ్యాక్ బై స్టూడెంట్, అంటే ఈ కరికులం వెదర్ దే ఆర్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్, సాటిస్ఫై కాకపోతే మళ్ళీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్ కాల్ఫర్ చేసి వాళ్ళ ఇన్పుట్స్ని తీసుకొని మరలా సిలబస్ రివైజ్ చేసి విల్ గో టు ద నెక్స్ట్ అకాడమిక్ సెమిస్టర్. ఈ విధంగా సెమిస్టర్ బిగినింగ్ నుంచి సెమిస్టర్ ఎండ్ వరకు రకరకాల అకాడమిక్ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేస్తూ వీ గివ్ ఇంపార్టెంట్ టు ద టీచర్స్, వీ గివ్ ఇంపార్టెంట్ ద స్టూడెంట్, విల్ టేక్ దర్ ఫీడ్బ్యాక్ డ్యూరింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అకాడమిక్ ప్లాన్. సో దిస్ ఈజ్ ద మేజర్ సక్సెస్ బిహైండ్ అవర్ పాస్ట్ 26 years ఆఫ్ జర్నీ ఇన్ ది అవర్ హిస్టరీ. ఈ 26 yearsలో మేము చాలా మైల్ స్టోన్స్ క్రాస్ అయినాం మేడం. ఒకటి ఎన్బిఏ, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్, ఆల్ అటానమస్ కాలేజెస్ అని Tier 1 కేటగిరీ కింద వస్తాయి. ఎందువల్లంటే ఇండియాలో వెరీ ఫ్యూ కాలేజెస్ ఆర్ హ్యావింగ్ అటానమస్ స్టేటస్. సో వీఆర్ వన్ అమాంగ్ దోస్ అటానమస్ స్టేటస్ కేటగిరీ. ఆల్ అవర్ యూజీ ప్రోగ్రామ్స్ ఆర్ అక్రిడెడ్ ఎన్బిఏ అండ్ Tier 1 category. It indicates the kind of quality teaching pedagogy we are imparting to the student community in the system. Second one, National Assessment Accreditation Council, again it is giving by Government of India, based upon the infrastructure, based upon the teaching pedagogy, based upon the facilities, again they have accreditation to us
NAC 8+ with 3.8 CGPA out of 4 square. ఈ విధంగా we have received the NAC A+ grade accreditation, NB accreditation, autonomous. అదేవిధంగా మీకు తెలిసే ఉంటుంది NIRF ర్యాంకింగ్ అక్రాస్ ద కంట్రీ, నాట్ అక్రాస్ ద స్టేట్. ఇండియాలో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో మా క్విస్ ఇంజనీరింగ్ కాలేజీ 150 to 300 బ్యాండ్ విడ్త్లో ఉందాం ఎంటైర్ ఇండియాలోనే. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రౌడ్ ప్రివిలేజ్ టు అవర్ క్యాంపస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఓన్లీ వెరీ ఫ్యూ కాలేజెస్ ఆర్ దేర్ ఇన్ ద లిస్ట్, వీఆర్ వన్ అమంగ్ దోస్ కాలేజెస్. అదేవిధంగా ఇండియాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏఐసిటి వాళ్ళు 1 crore ఫండింగ్ ప్రాజెక్ట్స్ పెట్టారు, ఇంప్లిమెంట్ ఇచ్చారు. దేనికంటే టు ఎస్టాబ్లిష్ ఐడియా ల్యాబొరేటరీ. వీఆర్ వన్ అమంగ్ దోస్ 72 కాలేజ్ ఇన్ ద స్టేట్, ఇన్ ద ఎంటైర్ కంట్రీ. ది పర్పస్ ఆఫ్ దిస్ ఐడియా ల్యాబ్ ఈస్ whenever a student come to the engineering education, because they are tuned to physics, they are tuned to mathematics, they come across some kind of idea. That idea can able to mold in the form of a product through our idea laboratory infrastructure. ఆ విధంగా స్టూడెంట్స్ని వీఆర్ మేకింగ్ దెమ్ టు బికమ్ ఎంటర్ప్రీనర్ ఆల్సో రేదర్ దాన్ జాబ్ సీకర్ ఫ్రమ్ ట్రైనింగ్ సెల్. ఈ విధంగా అంచెలంచెలుగా దినదినాభివృద్ధి పొంది ఈరోజు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్గా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. అదేవిధంగా యాజ్ ఎ లీడర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఐ ఫీల్ ప్రౌడ్ టు మై సెల్ఫ్ టు బికమ్ లీడర్ ఆఫ్ దిస్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్. ఇంత తెలివితో ఇంత ఎడ్యుకేషన్ని ముందుకు నడుపుతున్నారు కదా, మీ గురించి కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మేడం, ఎప్పటి నుంచి ఇక్కడ మీరు వర్క్ చేస్తున్నారు? మేడం, ఆఫ్టర్ కంప్లీటింగ్ మై మాస్టర్స్ ఫ్రమ్ JNTU హైదరాబాద్ ఇన్ ద ఇయర్ 1992, I have entered this teaching profession in KL University, Vijayawada. So I have spent more than around 30 years of my academic journey in the KL University at Vijayawada, right from lecturer to head of the department, dean, director. In the in the year 2020, that is almost 3 years back, I have come to this institution as a principal, madam. That is my background. So far I have completed 4 PhDs under my guidance. This is my research background also. పిల్లలు బాగా చదవాలంటే లెక్చరర్స్కి మధ్య స్టూడెంట్స్కి మధ్య బాండింగ్ అనేది చాలా బాగా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటారు. Exactly, madam. మరి ఇక్కడ ఎలా ఉందంటారు? You are very right, madam. So we are getting input from with the different kinds of students in the campus. మా క్యాంపస్లో మెంటారింగ్ సిస్టమ్ అంటామండి, అంటే కౌన్సిలింగ్ సిస్టమ్. ప్రతి 20 స్టూడెంట్స్ ఒక టీచర్ ఉంటారు, మెంటార్. హీ విల్ closely monitor the progress of the student right from beginning to the end of the academic semester. ఈ యొక్క సెమిస్టర్ ఈ మానిటరింగ్లో స్టూడెంట్ అటెండెన్స్ పర్ఫార్మెన్సు, వాడి అకాడమిక్ పర్ఫార్మెన్సు, వాడి మెంటల్ బిహేవియరు, వాడి యాటిట్యూడ్ క్లోజ్గా మానిటర్ చేసి విల్ రికార్డ్. ఇఫ్ రిక్వైర్ విల్ సెండ్ హిమ్ టు ద సైకాలజీ ఫర్ కౌన్సిలింగ్ ఆల్సో. డిపెండ్స్ అపాన్ ద ఎమర్జెన్సీ సిచ్యువేషన్ విల్ ఇన్ఫార్మ్ టు దర్ పేరెంట్స్ టు బ్రింగ్ ద స్టూడెంట్ ఇన్ ద ఫార్మ్ రైట్ ట్రాక్. ఆ విధంగా స్టూడెంట్కి టీచర్కి బాండింగ్ ఏర్పరిచి వీఆర్ మేకింగ్ దెమ్ టు బికమ్ అలర్ట్ ఇన్ ద అకాడమిక్ సిస్టమ్. దేర్ బై వీ హెల్ప్ దెమ్ టు బికమ్ ఎక్సెల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఒక స్టూడెంట్ని చదివించాలంటే టీచర్కి కూడా చాలా నాలెడ్జ్ ఉండాలి. మరి ఇక్కడ ఫ్యాకల్టీ ఎలాంటి ఫ్యాకల్టీ ఉందంటారు? వెరీ గుడ్ మేడం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ వీఆర్ ఆల్ హ్యావింగ్ హైలీ క్వాలిఫైడ్ డెడికేటెడ్ టీచింగ్ fraternity in their campus, madam. So to improve their teaching capability, once in every semester, we rigorously conduct faculty development program in campus, and also we send them to outside the campus to update their knowledge. That updation knowledge will help to the teaching community to impart education in the right way. ఆ విధంగా టీచర్స్కి హెల్ప్ చేస్తుంటాం క్యాంపస్లో మేము. పిల్లలకి చదువుతో పాటు యాక్టివిటీస్ కూడా ఇంపార్టెంట్ అని అంటారు. వెరీ గుడ్ అమ్మా. ఇన్ అవర్ రెగ్యులర్ టైం టేబుల్, నైట్ ఫ్రమ్ 9 AM to 4 PM we have regular academics. It includes teaching, laboratory, placement training. 4 to 5 exclusively meant for extra curricular activity. మేము ప్రతి సెమిస్టరు స్టూడెంట్స్ యొక్క హాబీస్ కలెక్ట్ చేస్తాం. వాడు స్పోర్ట్స్కి వెళ్తాడా, ఎన్సీసీయా, ఎన్ఎస్ఎస్ఆ, హాబీకి సింగంగా, డ్యాన్సింగ్గా, అతను హాబీని కలెక్ట్ చేసుకొని ప్రతి రిజిస్టర్ అయిన ఆ విధంగా 4 to 5 యాక్టివిటీస్ని ఎంగేజ్ చేస్తాం మేము స్టూడెంట్స్ని. సో వీ హ్యావ్ గాట్ వెల్ ట్రైనర్స్ ఆర్ అవైలబుల్ టు ఎడ్యుకేట్ ద స్టూడెంట్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఆ విధంగా
In addition to regular teaching learning process, we also give enough training to the students in extracurricular activities, thereby students become overall development when he become going to leave the campus. క్విజ్ కాలేజ్ అనేది ఆంధ్రలోనే కాదు నేషనల్ వైజ్గా కూడా మంచి గుర్తింపు పొందింది అన్నారు. మరి ఇక్కడ చదువుకునే పిల్లలు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు? Yes, madam, very good. So we are getting students in the entire Andhra Pradesh from 24 districts of Andhra Pradesh, right from Ichapuram to Anantapur. Throughout the AP we get students, and we are happy to get the students from Telangana also. After we got bifurcation from Telangana, so this is a multilinguistic, and we used to get people from nearby Tamil Nadu areas also. So majority people come from different locations, and వాళ్ళ యాటిట్యూడ్స్ వాళ్ళ యొక్క బిహేవియర్ ఇక్కడ మేము మా హాబీ క్లబ్స్ ద్వారా ట్రైన్ చేసి విల్ మేక్ దమ్ టు కమ్ టు ఎ కామన్ ప్లాట్ఫామ్ వేర్ దే కెన్ ఏబుల్ టు ఎక్సెల్ దర్ ఎడ్యుకేషన్. మరి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు వారికి హాస్టల్ ఫెసిలిటీస్? వెరీ గుడ్ మేడం. ఇక్కడ మా దగ్గర డిఫైన్డ్ హాస్టల్స్ ఉన్నాయి, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్. వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగానే మేము మెనూ ఫిక్స్ చేసుకుంటాం. కరెక్ట్ మెనూ ఫిక్స్ చేస్తామమ్మా, కరెక్ట్ మెనూ ఇస్తుంటాము. ఫుల్ ఫ్లెడ్జ్డ్ హాస్టల్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. అదేవిధంగా జిమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి క్యాంపస్లో, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. వాళ్ళు ఫ్రీ టైంలో జిమ్కి వెళ్ళొచ్చు. తర్వాత మెడిటేషన్ ప్రోగ్రామ్ అవైలబుల్ ఉందమ్మా, అది కూడా వాళ్ళు అటెండ్ కావచ్చు. ఈ విధంగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ స్టూడెంట్స్ క్యాంపస్తో పాటు హాస్టల్ ఉన్న పిల్లలకు కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఈ విధంగా జిమ్ ఫెసిలిటీ కానీ, మెడిటేషన్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన మెనూ ఇవ్వటం కానివ్వండి, అన్నీ ఇస్తాము క్యాంపస్లో. దే ఆర్ ఫీలింగ్ మోర్ కంఫర్ట్ ఇన్ ద క్యాంపస్ హాస్టల్స్. పిల్లలకి చదువుతో పాటు అన్ని సదుపాయాలు కల్పించే విధంగా చాలా చక్కగా వీళ్ళు నిర్మించారండి. అంతేకాకుండా ఇది ఎంతో అభివృద్ధి చెందుతున్న కాలేజ్ అని చెప్పచ్చు. నిజంగా ఇలాంటి కాలేజ్లో చదవడం అన్నా కూడా చాలా అదృష్టం అని చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ బుజ్జిబాబు గారు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ సిఎస్సిలో ఉన్న స్పెషాలిటీస్ గురించి తెలుసుకుందాం రండి. సార్, ఎన్నో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ప్రతి దాంట్లో కూడా డెఫినెట్లీ సిఎస్సి అనేది కామన్. కానీ ఇక్కడ స్పెషాలిటీ అంటే ఏం చెప్తారు? క్విజ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదవటం అనేది రియల్లీ యాజ్ ఏ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి నేను ఎవరైతే న్యూ అడ్మిటెడ్ స్టూడెంట్స్, ఎవరైతే ఇక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ అనేది ప్యూర్లీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే కరికులం డిజైన్స్, విద్యార్థి చదువుకునేటటువంటి కరికులం అనేది చాలా విలువైనది. ఆ కరికులం డిజైన్లో మా కరికులం డిజైన్ చూసినట్లయితే స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది ఎట్లా ఉంటుందండి అని అంటే డిఫరెంట్ లేయర్స్ తోటి కరికులం అనేది ఫామ్ చేశారు. అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లోకి ఒక స్టూడెంట్ ఎప్పుడైతే లోపలికి జాయిన్ అవుతున్నాడో వాడికి కావాల్సినటువంటి ఫౌండేషన్ నాలెడ్జ్ మొత్తాన్ని కూడా మేము ఫస్ట్ ఇయర్లో ఇస్తాం. తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఎస్డిసిస్ అంటారు, అంటే స్కిల్ డెవలప్మెంట్స్. ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా మా దగ్గర బీఓఎస్ మెంబర్స్, ఎక్స్ట్రాడినరీ స్కిల్డ్ మిక్స్డ్ ఫ్రమ్ ఇండస్ట్రీ, సీనియర్ రిటైర్డ్ ప్రొఫెసర్స్ అండ్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ఇలా మా అలూమ్నై స్టూడెంట్స్. ఇట్స్ ఏ మిక్స్డ్ బ్లెండ్. అంతేకాకుండా మా కరికులమే కాకుండా మా ప్లేస్మెంట్స్ కానివ్వండి, లేదండి అని అంటే మా ఎస్టాబ్లిష్మెంట్స్ కానివ్వండి, అంటే మేము పర్టికులర్గా ప్రాజెక్ట్స్కి సంబంధించి ఒక సపరేట్ ల్యాబొరేటరీస్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాము. సో వీటిలన్నింటినీ మా దగ్గరకు వచ్చిన ఏ స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ, లేదండి అని అంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మా దగ్గర రిక్రూట్మెంట్కి వస్తూ ఉంటారు. వాళ్ళు చూసినప్పుడు ఏంటి అని అంటే దే ఆర్ గివింగ్ ఏ గుడ్ ఫీడ్బ్యాక్. సో అల్టిమేట్ ఏ స్టూడెంట్ ఏంటి క్విజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సిఎస్సి సీటు పొందుకొని చదువుతుంటున్నారండి అని అంటే రియల్లీ దే విల్ బి గెట్టింగ్ ఏ గుడ్ ప్లేస్మెంట్ వైల్ దే ఆర్ లీవింగ్ ది క్యాంపస్. అందువలన క్విజ్ కాలేజీలో సిఎస్సి డిపార్ట్మెంట్లో బీటెక్ సిఎస్సి ప్రోగ్రామ్ను వాళ్ళు తీసుకుంటున్నారండి అని అంటే రియల్లీ దట్ ఈస్ బెనిఫిటబుల్ టు ద స్టూడెంట్ కమ్యూనిటీ. మీరు చెప్తుంటే చాలా బాగుంది సార్. మీ మాటల్లో వినడమే కాకుండా చూడాలని కూడా అనుకుంటున్నాం. మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా అమ్మా.
మేము క్విజ్ కాలేజీలో సిఎస్సి డిపార్ట్మెంట్ ఏంటి అని అంటే టైర్ 1 అక్రిడేటెడ్ ఇన్స్టిట్యూషన్. అంటే ఎన్బిఏ వరల్డ్ ఏంటి అంటే నేషనల్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్స్, అదొక ఏజెన్సీ ఉంటుంది. వాళ్ళు 3 days క్యాంపస్ని విజిట్ చేసి ద రికగ్నైజ్ ది ఇన్స్టిట్యూషన్ యాజ్ ద టైర్ 1 అక్రిడేషన్ ఇన్స్టిట్యూషన్ అండ్ ది డిపార్ట్మెంట్ యాజ్ ద టైర్ 1 అక్రిడేటెడ్ డిపార్ట్మెంట్. సో టైర్ 1 అక్రిడేషన్ అంటే వాళ్ళు వచ్చి క్యాంపస్లో చూసి ఫ్యాకల్టీస్ తోటి మాట్లాడి, అంటే స్టాఫ్ రేషియో ఉంటుందమ్మా. అంటే ఒక ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ప్లస్ వాళ్ళు ఏంటి అని అంటే మన కరికులంని చూస్తూ ఉంటారు. ఇలా ఏంటి ఒక 3 days ప్రోగ్రామ్ని మొత్తాన్ని కూడా వ్యాలిడేట్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటి మన డిపార్ట్మెంట్కి టైర్ 1 అక్రిడేషన్ ఇచ్చారు. అంతేకాకుండా రీసెర్చ్ యాక్టివిటీస్లో సిఎస్సి డిపార్ట్మెంట్ హ్యాడ్. అందుకనే జేఎన్టీయు కాకినాడ వారు కూడా ఏంటి సిఎస్సి డిపార్ట్మెంట్ని వెరిఫై చేసి ఇక్కడ మీ డిపార్ట్మెంట్లో ఏంటి అని అంటే బీటెక్ సిఎస్సి ఒక 600 ఇంటెక్ తోటి ప్రోగ్రామ్స్ రన్ చేస్తూ ఉంటున్నామమ్మా. దాంతోపాటు ఏంటి అని అంటే ఎంటెక్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అది 18 seats తోటి ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది. అంత మాత్రమే కాకుండా రీసెర్చ్ లెవెల్ ఏదైతే ఒక సొసైటీకి, కమ్యూనిటీకి యూజ్ అయ్యేటటువంటి ప్రోడక్ట్స్ డెవలప్మెంట్ చేయాలో ఆ ప్రోడక్ట్స్ డెవలప్మెంట్ చేయడం కోసం రీసెర్చ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో మా డిపార్ట్మెంట్స్ ఇనిషియేటివ్స్లో భాగంగా ఏంటి జేఎన్టీయు కాకినాడ వారి ద్వారా రికగ్నైజ్డ్ రీసెర్చ్ సెంటర్ ఉంది. ఈ రికగ్నైజ్డ్ రీసెర్చ్ సెంటర్స్లో ఏంటి కొంతమంది పిహెచ్డి కూడా చేయడం జరుగుతుంది. అంటే క్విజ్ కాలేజీలో బీటెక్ దగ్గర నుంచి పిహెచ్డి వరకు కూడా చేసేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం క్విజ్ కళాశాల సిఎస్సి డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తుందనే దాంట్లో చాలా సంతోషంగా ఉందమ్మా. విద్యార్థికి మొత్తం ప్రెజర్ ఒకటేసారి ఇవ్వకుండా ఎడ్యుకేషన్ కూడా ఒక స్టెప్ బై స్టెప్ ఇచ్చారు, చూసారా, చాలా గ్రేట్ సార్. మనం ఏంటి అని అంటే ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్ గురించి ఒక స్పెసిఫిక్ స్కిల్లింగ్ అండ్ ప్రాజెక్ట్స్కి ఒక బ్లెండెడ్ ఎన్విరాన్మెంట్ని ఒక మంచి ఎక్విప్మెంట్ తోటి ఒక స్పెషలైజ్డ్ ఎన్విరాన్మెంట్, ఈ ఎన్విరాన్మెంట్ డెవలప్ చేయడంలో ఉద్దేశం ఏంటి అని అంటే స్టూడెంట్స్, ఫ్యాకల్టీ ఎక్కువ టైం ఇంటరాక్ట్ అవ్వటం కోసం రెగ్యులర్ అకాడమిక్స్లో పార్ట్గా ఈ ప్రాజెక్ట్ రూమ్స్ అనేవి ఎస్టాబ్లిష్మెంట్ చేసాము. ఇలాంటి ఈ ప్రాజెక్ట్ రూమ్స్ 20కి పైగా ఈ క్విజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మేము డెవలప్ చేస్తాము. వీటి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటండి అని అంటే ఇంటర్ డిసిప్లినరీ కాన్సెప్ట్స్ని విద్యార్థుల్లో ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకండి అని అంటే ఒక ప్రాజెక్ట్ చేయాలండి అని అంటే ఆ యొక్క విద్యార్థికి సంబంధించినటువంటి బేసిక్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఐఓటీ కానివ్వండి, లేదండి అని అంటే అదర్ డిపార్ట్మెంట్స్ ఎలక్ట్రికల్ కానివ్వండి, ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్కి ఏదైతే అవసరం అవుతుందో ఆ మల్టీ డిసిప్లినరీ కాన్సెప్ట్ అనేది ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు కలిసి పనిచేస్తే వస్తుంది అని అనేది క్విజ్ కాలేజ్ యొక్క దృఢమైనటువంటి నమ్మకం. సో దీంట్లో భాగంగా ఇలాంటి ఈ ల్యాబొరేటరీస్ని, ప్రాజెక్ట్ ల్యాబొరేటరీస్ని ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. మీరు చూడండి, ఇక్కడ ఏంటి అని అంటే ఒక్కొక్క టేబుల్లో ఒక 6 members వరకు కూడా సీటింగ్ కెపాసిటీ ఉంటున్నది. దీంట్లో ఏదైతే వీళ్ళు ఫస్ట్ ఇయర్లో ఆ ఫీల్డ్ ట్రిప్స్కి అని వెళ్ళి ఆ ఫీల్డ్ ట్రిప్స్లో ఐడెంటిఫై చేసి వచ్చినటువంటి సొసైటల్ ప్రాబ్లమ్స్ని తీసుకొని వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని మేము సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ప్రారంభించిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో వాళ్ళకి టెక్నిక్స్ ఏంటి, వాళ్ళ లాజిక్స్ ఏంటి, వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి సొల్యూషన్స్ ఏంటి అనేటటువంటి కోర్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్, బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, బేసిక్ ఫిజికల్ సైన్స్ కాన్సెప్ట్స్ ఇవన్నిటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావాలి. అందుకనే ఈ ల్యాబొరేటరీస్ అన్నిటిని కూడా స్కిల్ కమ్ ప్రాజెక్ట్ ల్యాబొరేటరీస్. ఇక్కడ మీకు ఏంటి అనేది ఇది ఒక బ్లెండెడ్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. ఈ ఎన్విరాన్మెంట్లో మా ఎస్డిసి టీచర్స్ కానివ్వండి, ప్రాజెక్ట్ మెంటర్స్ కానివ్వండి, ఆ స్టూడెంట్స్కి ఆ టైంలో ఇచ్చినటువంటి స్లాటింగ్లో పూర్తిగా అవైలబుల్గా ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే స్టూడెంట్కి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. మనం ప్రాజెక్ట్ చేయండి 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 అని చెప్తూ ఉంటాము, కానీ వాళ్ళు ఏంటి అంటే ఎలా చేయాలో తెలియదు, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. అందుకని మేము మా మెంటర్స్ని పెట్టేసి ఈ ప్రాజెక్ట్స్ని ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి ఆ ప్రాజెక్ట్స్ ఎన్విరాన్మెంట్ని ఎక్కడో కాకుండా వాళ్ళ ల్యాప్టాప్స్ని ఓపెన్ చేసుకొని స్టూడెంట్స్ వాళ్ళ మెంటర్స్ సమక్షంలోనే కావాల్సిన లిటరేచర్ సర్వే మీరు గమనించండి. ప్రతి దాంట్లో కూడా ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటున్నది. ఆ ఇంటర్నెట్ నెక్స్ట్ IEEE యాక్సెసింగ్ కానివ్వండి, మాకు డిజిటల్ లైబ్రరీ కనెక్ట్స్ ఉంటాయి. వాళ్ళు
ల్యాబొరేటరీలో కూర్చొని కావాల్సినటువంటి లిటరేచర్ సర్వే మొత్తాన్ని కూడా తీసుకొని ఏదైతే టూల్స్ వాళ్ళకి కావాలో, ఏదైతే టెక్నిక్స్ వాళ్ళకి కావాలో ఆ టెక్నిక్స్ని, టూల్స్ని అన్నిటినీ క్రోడీకరించి వాళ్ళు కంప్లీట్ చేయడానికి ఇది ఒక మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తామమ్మ. ఆ తర్వాత ఇందులో భాగంగా ఏంటి అని అంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ రీజియన్లో ఒక రిచ్ రిసోర్సెస్ ఆర్ దేర్. చాలా మంచి రిసోర్సెస్ ఉన్నాయి. ఆ రిసోర్సెస్లో మేము 5 రకాలైనటువంటి ఏరియాస్ని మీరు ఐడెంటిఫై చేసాం. అవేంటి అని అంటే మైనింగ్ ఏరియా అండ్ ఇంకొకటి మైనింగ్ అంటే గ్రానైట్ మైనింగ్ ఇలాంటి ఏరియా ఉంటుంది. తర్వాత ఇది ఆక్వాకల్చర్ ఒకటి, అగ్రికల్చర్ ఒకటి, ఆ తర్వాత వీళ్ళు చేతి పనులతోటి పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏరియా ఒకటి. ఇలాగా మనం ఏంటి అని అంటే 5 డిఫరెంట్ ఏరియాస్ని మేము ఐడెంటిఫై చేసాము. అంటే ఈ 5గురు కూడా ఏంటి సొసైటీలో ఉన్నటువంటి మేజర్ పీపుల్. వీళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ఎందుకంటే మెరైన్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. సో మెరైన్ ఏరియాల్లో, కోస్టల్ ఏరియాల్లో సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో పిల్లలు ఏ ఏరియాలో నుంచి వచ్చేవాళ్ళు ఆ ఏరియాని విజిట్ చేసి ఆ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలను ఐడెంటిఫై చేసి మా ఆచార్యుల యొక్క హెల్ప్ తోటి ఒక చక్కని సొల్యూషన్ ఇవ్వటం అనేది మా ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో ఈ విధమైనటువంటి ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయటం మా కళాశాల యాజమాన్యం కూడా తీసుకున్నటువంటి చొరవ ఎంతో అభినందనీయం. విద్యార్థులకు రానున్నటువంటి భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ప్రాజెక్ట్స్ని మేము డెవలప్ చేసి ఆ ప్రాజెక్ట్స్ని మరలా సొసైటీకి ఉపయోగపడేటటువంటి రీతిలో సొల్యూషన్ సాల్వ్ చేయడం అనేది క్విజ్ కళాశాలలో ఇంటర్డిసిప్లైనరీ ప్రాజెక్ట్స్ చేయడం అనేది ప్రధాన అంశం. మా దగ్గర మా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మా కోఆర్డినేటర్ డిపార్ట్మెంట్లో హీనా మేడం ఉన్నారు. హీనా మేడం గారు స్కిల్ డెవలప్మెంట్ ఎలా వెళ్తుంది, ఆ ప్రోగ్రెషన్ గురించి మీకు క్లుప్తంగా వివరిస్తారు. స్టూడెంట్కి స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఇస్తారు, ఇక్కడ ప్రోగ్రామింగ్స్ ఏంటి అనే విషయాల గురించి మనతో పాటు ప్రొఫెసర్ హీనా మేడం ఉన్నారు, వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Good morning, ma'am. I'm self SK Hina. I'm SDC coordinator for CSC and allied branches. SDC in the sense skill development course. స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనేది ఇప్పుడు కరికులంలో పార్ట్. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ కోసం మా కాలేజ్లో 4 స్ట్రీమ్స్ అనేవి డిజైన్ చేశారు. సో 4 స్ట్రీమ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ సాఫ్ట్ కంప్యూటింగ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్, సెకండ్ వన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్, థర్డ్ వన్ గేమింగ్ AR VR అండ్ ఫోర్త్ వన్ నెట్వర్కింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో ఈ 4 స్ట్రీమ్స్ రిలవెంట్గా స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తాము. సో ఈ ఓరియంటేషన్లో వాళ్ళకి కావలసిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకొని స్టూడెంట్ తనకి నచ్చిన స్ట్రీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ స్ట్రీమ్ తను ఏదైతే 2-1లో సెలెక్ట్ చేసుకున్నారో అప్ టు 3-2 వరకు అదే స్ట్రీమ్లో తను కంటిన్యూ చేస్తారు. 2-1లో ఫండమెంటల్స్ నుంచి కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ 3-2కి వచ్చేటప్పటికి రియల్ టైంలో ఒక ప్రాజెక్ట్ తన ఓన్ వేలో డెవలప్ చేసే విధంగా మా SDCలో మేము ట్రైన్ చేస్తాం వాళ్ళని. సో ఈ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 2-1లో 30 అవర్స్ అనేది అలొకేట్ చేశాము, 2-2లో అగైన్ 30 అవర్స్, 3-1లో 30 అవర్స్, 3-2లో 30 అవర్స్, అలా మనకి 120 అవర్స్ అనేది SDCకి డిజైన్ చేశారు సార్. సో ఈ 120 అవర్స్ స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకొని ఫైనల్లీ తను ఒక ప్రాజెక్ట్ చేసే విధంగా మా SDCలో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు ఈ 4 SDC స్ట్రీమ్స్కి రిలవెంట్గా 4 సెంటర్స్ అనేది కాలేజ్లో అలొకేట్ చేశారు సార్, అలాంగ్ విత్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్స్. మీరు నాతో పాటు వస్తే నేను ఆ సెంటర్స్ ఏంటవి మీకు చూపిస్తాను. This is one of the center soft computing processing techniques, ma'am. She is the faculty coordinator, Jyoti ma'am. She handled this lab. మేడం, ఈ సాఫ్ట్ కంప్యూటింగ్ ప్రాసెసింగ్ సెంటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? First of all, welcome to our skill development center. In this center, we'll train up the students. First, we'll introduce the students in the second year. We'll introduce the students to fuzzy logic techniques, fundamentals. And in the second year, second semester,
we'll teach the students neural network basics, and followed by third year, we'll teach the students deep learning techniques, and in third year's first semester, and deep machine learning techniques in 3-2 semester. So we have allotted total 30 hours. In each semester we have allotted 30 hours for this course, skill development course. By the end of the training, by the end of the third year, the students will be able to get expertise in all the domains, and they will be able to develop real-time projects, and they will be equipped with all the skills whatever they have learned during these sessions, and they will be industry ready, so that they can develop the projects. So we are looking forward to the students get success in their careers. నెక్స్ట్ నెట్వర్కింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెంటర్ ఉందేమా. This is the lab for network and infrastructure development, ma. She is Mrs. M. Rama. We are training for the student SDC stream, networking and infrastructure development. So here పిల్లలు 2-1లో ఈ సెంటర్లో ఎంటర్ అవుతారు మ్యామ్. 2-1 నుంచి 2-1 మీన్స్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వరకు ఎస్టీసీ నెట్వర్కింగ్ మీద ఈ సెంటర్ రన్ అవుతుంది మ్యామ్. సో ప్రతి సెమిస్టర్కి మేము ఒక్కొక్క కోర్స్ నెట్వర్కింగ్ బేస్తో ఒక్కొక్క కోర్స్ డిజైన్ చేసాము. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి వచ్చేసరికి ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ సెమిస్టర్లో ఏంటంటే పిల్లలకి నెట్వర్కింగ్ గురించి, నెట్వర్కింగ్ అంటే ఏంటి, ఇంటర్నెట్ అంటే ఏంటి, కంప్యూటర్ నెట్వర్కింగ్స్ అంటే ఏంటి, నెట్వర్కింగ్ మోడల్స్ ఏముంటాయి, ఓకేనా, దాని గురించి టైప్స్, నెట్వర్కింగ్ టైప్స్, దాంట్లో యూస్ చేసేటువంటి డివైజెస్, వీటన్నిటి గురించి బేసిక్ నాలెడ్జ్ అనేది ఇస్తాం, ట్రైన్ చేస్తామా. సో ట్రైన్తో పాటు మేము ఏం చేస్తామంటే ఒక సింపుల్ ఆఫీస్ నెట్వర్కింగ్ అనేది ఎలా డిజైన్ చేయాలి అనే ఒక అప్లికేషన్ రూపం ప్రజెంట్ చేస్తాం మ్యామ్. దాన్ని మేము ఇక్కడ కేస్ స్టడీ అంటాం. సో ప్రతి సెమిస్టర్లో నాట్ ఓన్లీ ట్రైనింగ్, దే ఆర్ డెవలపింగ్ ఎ సింపుల్ అప్లికేషన్, దట్ ఈజ్ ప్రాజెక్ట్, సింపుల్ ప్రాజెక్ట్. సో అది ఫస్ట్ సెమిస్టర్లో జరుగుతుంది మ్యామ్. దానికోసము సెమిస్టర్ వైజ్ 30 hours అనేది అలాట్ చేశారు అకాడమిక్ టైం టేబుల్లో మాకు. సో 30 hours ఏంటంటే ట్రైన్ చేస్తూ పిల్లల దగ్గర ఒక ప్రాజెక్ట్ మినిమం అప్లికేషన్ అనేది డెవలప్ చేస్తాం మ్యామ్. సో సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ప్రోటోకాల్స్ ఫర్ నెట్వర్కింగ్ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడికి వచ్చేసరికి క్లౌడ్లో ఉన్నటువంటి అడ్వాన్స్ ప్రోటోకాల్స్, వాటి గురించి ఎలా డిజైన్ చేయాలి అనేది అక్కడ మెన్షన్ చేస్తాం మ్యామ్. తర్వాత థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్లోకి వచ్చేసరికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ, నెట్వర్కింగ్ టెక్నాలజీస్ ఫర్ ఐఓటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో మనం యూజ్ చేసేటువంటి నెట్వర్కింగ్లో ఉన్నటువంటి ప్రోటోకాల్స్ అయితేనేమి ఎలా డిజైన్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి మోడల్స్ ఏంటి, అవన్నీ కూడా అక్కడ ట్రైన్ చేస్తాం మ్యామ్. నెక్స్ట్ ఫోర్త్ సెమిస్టర్కి వచ్చేసరికి అడ్వాన్స్డ్ డిజైనింగ్, నెట్వర్కింగ్ డిజైనింగ్ అండ్ మేనేజ్మెంట్. టోటల్గా డిజైనింగ్ టూల్స్ ఏమున్నాయి, ఓకే, సిస్కో ప్యాకెట్ ట్రేసింగ్, ఇలా టూల్స్ ఉన్నాయి మ్యామ్, డిఫరెంట్ సాఫ్ట్వేర్ టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్లో నెట్వర్కింగ్ అనేది ఎలా డిజైన్ చేస్తాము. సో టోటల్గా ఏంటంటే ప్రతి సెమిస్టర్ 30 hours లెక్క 4 semesters 120 hours పిల్లలు ఫండమెంటల్ నుంచి ఒక అప్లికేషన్ డెవలప్ అయ్యే విధంగా, అంటే ఒక ఫైనల్ ప్రాజెక్ట్ అనేది, రియల్ టైం ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేసే విధంగా ఇక్కడ ఎస్డిసిలో ట్రైన్ చేస్తాము. మరి నెక్స్ట్ ఏ సెంటర్ మాకు పరిచయం చేయబోతున్నారు? నెక్స్ట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది మ్యామ్. కంప్లీట్గా నా హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. ఒకసారి వస్తే నేను చూపిస్తాను. దిస్ ఇస్ ద అనదర్ సెంటర్ మ్యామ్. నేను చెప్పాను కదా సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా ఇక్కడే జరుగుతుంది అనేది. ఒకసారి మేడం, ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ మీరు ఎలాగో హిట్, సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సెకండ్ బీటెక్ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పుడు ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తాము. అందులో స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని ఒక స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకుంటారు అని. అలాగే ఈ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు, ఇది ఇన్ ద సెన్స్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ స్కిల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి వస్తారు మా. ఇక్కడ 2-1లో ఏమవుతుందంటే ఫండమెంటల్స్, వెబ్ అప్లికేషన్ యాజ్ వెల్ యాజ్ మొబైల్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ అనేది ఫండమెంటల్ లెవెల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ 2-2లో ఏమవుతుంది అంటే దెన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అనేది యాడ్ చేస్తాం ఎక్స్ట్రాగా సాఫ్ట్వేర్ అనేది. అండ్ నెక్స్ట్ వెబ్ అప్లికేషన్స్ అనేవి ఒక చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ అనేవి వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేసేలాగా వెబ్ అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేస్తాము. అండ్ నెక్స్ట్ 3-1లో అడ్వాన్స్డ్గా ఉంటుంది మ్యామ్. మొబైల్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడం, వెబ్సైట్స్ అనేది
కంప్లీట్గా సర్వర్ సైడ్ కాన్సెప్ట్స్ని తీసుకొని క్రియేట్ చేయడం, డెవలప్ చేయడం అనేది ఉంటుంది. దెన్ ఫైనల్గా 3-2కి వచ్చేటప్పటికి రియల్ టైంలో కంప్లీట్గా మొబైల్ అప్లికేషన్స్ చేయడము, ఇంకా వెబ్సైట్స్ అనేది కంప్లీట్గా రియల్ టైంలో రన్ చేసేలాగా మనం క్రియేట్ చేసి చూపిస్తాము ఇక్కడ. దిస్ ఈస్ ద క్లాస్ ఫర్ పైథాన్ ఆల్సో ఇక్కడ జరుగుతుంది, ఒకసారి చూడొచ్చు మీరు అది కూడా. Ma'am, this is the another center for gaming AR VR, ma'am. Hi ma'am, I'm Ramya, SDC coordinator for AR and VR, that is virtual reality and augmented reality. So we are dealing AR VR in this center. So in the upcoming curriculum, we are dealing with virtual reality in 2-1, and in 2-2 we are dealing with augmented reality. So we are giving 30 hours in each semester. So till 3-1, so they'll be able to develop a game. So we will teach them how to develop a game using AR and VR. So you must be aware, like even in your profession, so virtually you can talk to a reporter where you will be in your office and reporter will be standing over there. You will be feeling a real time experience, that is immersive 100% experience. So not only in your field, so in all we have different applications of AR and VR where creativity of the students can be used in different ways. So to be part of the future, we are creating our students to build different apps related to gaming, maybe related to education. So in 3-2 they all will be ready to develop different applications in different fields. That can be gaming, or that can be a simulator where you can see for a Maruti, they have a simulator, car simulator, where you can feel to drive a car in a real time. So we are doing that, and we are proud that we are dealing AR and VR, and our students are very good at it. You can have a look of Oculus, where we are using for AR and VR. Whatever the games we develop, we indulge in it, and sir will explain you like how to use it, ma'am. So this is Oculus. We can have an immersive feeling of whatever the game students have developed. So whatever she is holding, these are the controllers which are used for controlling that game. So if you take an example of playing a game of using a gun, so this acts as a gun where you feel experience of holding a gun using this controllers. చాలా 3D గా ఎలా ఉందంటే రియాలిటీగా ఉంది చాలా. Yes, ma'am. Yeah. So whatever it can be. So disabled, if they want to go to some other places where it is not in reality, so they can feel the same experience using this Oculus. So we have many different applications in different fields, ma'am. ఇప్పటి వరకు మనం సిఎస్సిలోని స్పెషాలిటీస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ మారుతి గారు. వారిని అడిగి ఐటీ యొక్క స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే సార్. ఈ ఐటీ డిపార్ట్మెంట్ యొక్క స్పెషాలిటీస్ అంటే ఈ ఐటీ యొక్క స్పెషాలిటీ అంటే ఏం చెప్తారు? మేడం, హియర్ వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అండ్ అండర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీ హ్యావ్ అదర్ 3 program, like computer science information technology, and computer science engineering IoT, and computer science engineering business system. So here in information technology department we have well established laboratory and well experienced faculty member with doctorate, and very good we have a faculty member with a very good specialized area, like recent trends, artificial intelligence, machine learning, and IoT, and wireless communication networks, all the things. And we have good strength of students, and in our IT department we have 120 students, and computer science information technology we have 60 students, and computer science engineering IoT we have 60 students, and business system we have 60 students. And with all the facilities, the faculty strength as well as laboratory facility,
we are guiding and motivating the students to do curriculum-based teaching as well as skill development laboratory work. And we are motivating the students to do community service projects. So through which they are gaining a lot of information, and they are going to the nearby villages and meeting with people, village people, and collecting their idea, collecting their idea and trying to give the solution through our technologies. So called it is technology transformations. So with this they are our students they are gaining lot of knowledge, doing the information technologies, and they are going for the placement. So being 4 years in IT department as well as CSIT, CSIOT and the CS department, our faculty community, they are motivating and they are teaching all the technologies based teaching and lab oriented teaching method. With all the things, our department help the students to settle their life in future. మనం ఇప్పుడు AIML-DS డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నామండి. మనతో పాటు డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ లక్ష్మీ వరప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి AIML యొక్క వివరాలను తెలుసుకుందాం. నేను డాక్టర్ లక్ష్మీ వరప్రసాద్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ AIML-DS. మా AIML-DS డిపార్ట్మెంట్ కింద 4 బీటెక్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నామండి. 4 బీటెక్ దాంట్లో AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ఇంటేక్ ఆఫ్ 60, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ with intake of 180, artificial intelligence and data science with intake of 180, and computer science, engineering and data science with intake of 240. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ చూసినట్లయితే ఏ జాబ్ అయినా సరే మినిమం ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యి ఫైనల్ ఇయర్లోకి వెళ్ళినప్పుడు అల్టిమేట్ గోల్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని. సో అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అంటే ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ప్రతి అప్లికేషన్ కూడా AI రిలేటెడ్ అప్లికేషన్సే ఉన్నాయి. సో దట్ మేము ఇక్కడ మా కాలేజీలో ఫౌండేషన్ లెవెల్ టు అడ్వాన్స్డ్ లెవెల్ మా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ AI కానీ, AIML కానీ, AI-DS కానీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ కానీ ఏ స్టూడెంట్ అయినా సరే ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ వాళ్ళు బయటికి వెళ్ళేసరికి వాళ్ళకి కావలసిన ఇండస్ట్రియల్ రిలేటెడ్, స్కిల్ రిలేటెడ్ కరికులం అనేది మేము డిజైన్ చేయడం జరిగింది. సో దట్ ఇందులో ఈ మా కరికులంలో ఏముంటుందంటే వాళ్ళకి కావాల్సిన అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్, అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ సబ్జెక్ట్ కానివ్వండి, డేటా సైన్స్ సబ్జెక్ట్ కానివ్వండి, అట్లాగే కొన్ని టూల్స్ ఉన్నాయండి. డేటా సైన్స్ టూల్స్లో ట్యాబులు కానీ, పైథాన్ ప్రోగ్రామింగ్ కానీ, ఇట్లాంటివి కొన్ని అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ అనేవి మా కరికులంలో ఇండస్ట్రియల్ ఓరియంటేషన్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీంతోపాటు మా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ వాళ్ళు వచ్చేసరికి సో మేము కమ్యూనిటీ రిసోర్స్ ప్రాజెక్ట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బికాస్ ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాజ్ ఎ సొల్యూషన్. అలాగే మా స్టూడెంట్స్ని ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ కోసం ఫీల్డ్ విజిట్స్కి పంపిస్తాం. అక్కడ వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తారో ఆ ప్రాబ్లంకి సొసైటల్ నీడ్ బేస్ చేసుకొని టెక్నాలజికల్ సొల్యూషన్ ఏదైతే ఇవ్వగలం అనుకుంటారో స్టూడెంట్స్ చేత కమ్యూనిటీ రిసోర్స్ ప్రాజెక్ట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సెకండ్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ మేము ఈ కమ్యూనిటీ రిసోర్స్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. సో దట్ దే ఆర్ ఏబుల్ టు గెట్ ఎ జాబ్ యాజ్ వెల్ యాజ్ దే కెన్ కాంట్రిబ్యూట్ సంథింగ్ టువర్డ్స్ సొసైటీ. సో ఈ మెయిన్ మోటో తోటి మా డిపార్ట్మెంట్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ కమ్యూనిటీ రిసోర్స్ ప్రాజెక్ట్ గురించి అడ్వాన్స్డ్ స్కిల్లింగ్స్ అనేది SDC ఆల్రెడీ ఉంది. దాంతోపాటు ప్రాజెక్ట్ నీడ్స్, ప్రాజెక్ట్కి కావాల్సిన ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కూడా ఇస్తున్నాం. ప్లేస్మెంట్కి సంబంధించిన ట్రైనింగు, ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ట్రైనింగు SDCతో పాటుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దే కెన్
get a good job and they can contribute something towards society by the end of their degree. This is what we are giving to the students from our department. క్విస్ ఇంజనీరింగ్ కాలేజీలో డైరెక్టరేట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ స్కిల్లింగ్ అండ్ రీసెర్చ్ అనే ఒక విభాగం ఉన్నది. దానికి ప్రస్తుతం నేను డైరెక్టర్గా ఉన్నాను. ఈ విభాగం విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతని పెంపొందించడానికి, ఇంజనీరింగ్ విద్యలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించడానికి, వారికి తగిన విధంగా శిక్షణ ఇచ్చి ప్రాజెక్ట్స్ అండ్ రీసెర్చ్ పెంపొందించడానికి ఏర్పాటు చేసిన విభాగం ఇది. మన కళాశాల చైర్మన్ గారు డాక్టర్ సూర్యకళ్యాణ్ చక్రవర్తి గారి యొక్క తెలివితో మరియు వారి యొక్క నైపుణ్యంతో ఈ విభాగం ఏర్పాటు చేయబడింది. ఈ విభాగంలో 3 రకాల శిక్షణ ఇవ్వబడుతుంది. ఒకటి ఐడియేషన్, అంటే మొదటి సంవత్సరం నుండి విద్యార్థులకు ఐడియాస్ అనేది పెంపొందించడానికి వీలుగా ఐడియా ల్యాబ్, ఫౌండేషన్ స్కిల్లింగ్, ఫౌండేషన్ ల్యాబ్స్ ఇవన్నీ ఏర్పాటు చేయబడతాయి. తర్వాత స్కిల్లింగ్ అనేది ఏర్పడుతుంది. దీంట్లో 2 రకాల స్కిల్లింగ్స్ ఉన్నాయి. అప్లైడ్ స్కిల్లింగ్ అని, ఫంక్షనల్ స్కిల్లింగ్ అని. అప్లైడ్ స్కిల్లింగ్లో ఈ టెక్నాలజీ గురించి, టెక్నిక్స్ గురించి వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో సబ్జెక్ట్స్లో వాటన్నింటినీ ఆలోచించుకొని వాటిని ఈ ప్రాక్టికల్గా చేయటానికి ఈ స్కిల్లింగ్ అనే సబ్జెక్ట్స్ని ఏర్పాటు చేయబడింది. తర్వాత ఈ స్కిల్లింగ్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్స్లో కూడా కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అని, టెక్నాలజీ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి. ఈ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ గురించి వాళ్ళు మొదటి సంవత్సరంలోనే ఈ ఒంగోలు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకి, విలేజెస్కి వెళ్ళి ఈ ప్రజలకు కావలసిన అవసరాలని సేకరించి దాని ప్రకారం ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిలో ఉన్న టెక్నిక్స్ ఏమి అన్వయిస్తే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది, ఏ ప్రోడక్ట్ని తయారు చేయడానికి వీలుగా ఉంటుంది, ఆ ప్రోడక్ట్ ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది చూసుకుని దాని ప్రకారం వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. తర్వాత టెక్నిక్స్ నేర్చుకోవటం వల్ల ఆ టెక్నిక్స్లో యొక్క నైపుణ్యతని ఇంకా పెంపొందించడానికి అడ్వాన్స్ డెవలప్మెంట్స్ ఏం చేయాలి అనే దాని మీద కూడా వాళ్ళు పరిశోధన చేసి దాని గురించి ఎన్నో డెవలప్మెంట్స్ చేస్తారు. ఇది టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్, కమ్యూనిటీ ఇంక్యుబేషన్ సెంటర్ అని 2 రకాలుగా ఈ విద్యార్థులు నేర్చుకుంటారు. వీటన్నింటినీ ఉపయోగించుకొని వాళ్ళు పేపర్ జర్నల్స్లో పబ్లిష్ అవుతాయి, లేదా పేటెంట్స్గా వారి యొక్క ప్రోడక్ట్స్ని ప్రకటన చేసుకుంటారు. ఇంకా దీంట్లో రీసెర్చ్ చేసుకునే అభిలాష కల వారికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ఒక సెంటర్స్ వివిధ విభాగాల్లో ఉంటుంది. కంప్యూటర్ విభాగంలోను, ఎలక్ట్రానిక్స్ విభాగంలోను, ఎలక్ట్రికల్ విభాగంలోను, మెకానికల్ విభాగంలోను, సివిల్ విభాగంలోను, అన్ని విభాగాల్లో వీటి యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది వివిధ రంగాలలో తర్ఫీదు ఇవ్వటానికి ఏర్పాటు చేయబడింది. ఈ విధమైన శిక్షణ ఇంకా ఎక్కడా ఉండదు, కేవలం ఈ క్విజ్ కాలేజీకే ఇది సొంతం. ఎందువల్లంటే దీని యొక్క దార్శనికత మన చైర్మన్ గారు ఎన్నో ప్రయోగాలతో ఎన్నో విధాలుగా దీన్ని పెంపొందించి ఈరోజు ఎన్నో విధాలుగా మన పేపర్స్ని పబ్లిషింగ్ చేయటం, పేటెంట్స్ని పబ్లిష్ చేయటం, మన యొక్క ర్యాంకింగ్స్ని ఇంప్రూవ్ చేసుకోవటం, వీటన్నిటి మీద విద్యార్థులు
ఎంతో శ్రద్ధతో వాళ్ళ యొక్క రీసెర్చ్ రంగం కానీ ప్రాజెక్ట్స్ రంగంలో కానీ నైపుణ్యత సంపాదించుకొని ఎన్నో విధాలుగా అభివృద్ధి చెంది వారు కెరియర్ డెవలప్మెంట్స్ కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ భార్గవ్. నేను డైరెక్టరేట్ ఆఫ్ ప్రాజెక్ట్ స్కిల్లింగ్ అండ్ రీసెర్చ్లో డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ రీసెర్చ్గా వర్క్ చేస్తున్నాను. అలాగే మా దగ్గర ఏఐసిటిఈ స్పాన్సర్డ్ ఐడియా ల్యాబ్ ఉంది, దానికి కూడా హెడ్గా ఉన్నాను. ఏఐసిటిఈ స్పాన్సర్డ్ ఐడియా ల్యాబ్లో మనకి డిఫరెంట్ సార్ట్ ఆఫ్ మెషిన్స్, సొఫిస్టికేటెడ్ మెషిన్స్ ఉన్నాయి. దాంట్లో సిఎన్సి వుడ్ రౌటర్, CO2 లేజర్, 3D ప్రింటింగ్, PCB, AR/VR టెక్నాలజీస్, సబ్లామినేషన్ మెషిన్స్, ఇవన్నీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర. వీటి వల్ల మనకు ఉన్న ఉపయోగం ఏంటంటే, స్టూడెంట్ ఫస్ట్ ఇయర్లో రాగానే ఏవో కొన్ని ఐడియాస్, కొన్ని ఇన్నోవేషన్స్తో ఇంజనీరింగ్ జాయిన్ అవుతారు. ఆ ఐడియాస్, ఇన్నోవేషన్స్ని ఒక ప్రోడక్ట్గా డెవలప్ చేయాలి అంటే మనకి ఇలాంటి సొఫిస్టికేటెడ్ మెషిన్స్ చాలా అవసరం. క్విజ్ కాలేజ్లో ఇలాంటి మెషిన్స్ చాలా ఉన్నాయి. ARC ల్యాబ్, NI ల్యాబ్, ఇంకా AICT ఐడియా ల్యాబ్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ ఉన్న ల్యాబొరేటరీస్. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్నో కాలేజెస్ ఉండగా ఓన్లీ 48 కాలేజెస్కే AICT ఐడియా ల్యాబ్ స్పాన్సర్ చేయబడింది. దాంట్లో క్విజ్ సెట్ ఒకటి. మీరు కనుక చూస్తే ఎనీ సోఫిస్టికేటెడ్ ఆర్ కాంప్లెక్స్ ఎక్విప్మెంట్స్ కానీ, స్ట్రక్చర్స్ కానీ, అనాలిసిస్ కానీ క్విజ్ కాలేజ్లో చేయటం సాధ్యపడుతుంది. సో స్టూడెంట్స్ ఇన్నోవేషన్ ఐడియాస్తో వచ్చి ప్రోడక్ట్స్ డెవలప్ చేసి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ ద్వారా స్టార్టప్స్ పెట్టి వాళ్ళ లైఫ్ని జాబ్ ఓరియంటెడ్గానే కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్ సైడ్ కూడా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయాలనేది మా గోల్. అండ్ ఆ ఆస్పెక్ట్లో మనం ఇప్పటికే 5 స్టార్టప్స్ రిజిస్టర్ చేసాం స్టూడెంట్స్ ద్వారా. ఇక్కడ ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఉంది కాబట్టి ఆ ఇంక్యుబేషన్ సెంటర్లోనే ఆఫీస్ స్పేస్ ప్రొవైడ్ చేసి వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్స్గా కూడా మారుస్తున్నాం. ఇక్కడ పిల్లలకు చదువుతో పాటు మంచి లైబ్రరీ సదుపాయం కూడా కల్పించారు ఇక్కడ యాజమాన్యం. లైబ్రరీ చూడడానికి చాలా అందంగా, చాలా డీసెంట్గా ఉందండి. సో లైబ్రరీలో ఎలాంటి పుస్తకాలు దొరుకుతాయి, ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ లైబ్రరీలో ఎలాంటి సదుపాయం ఉన్నాయి, ఎలాంటి పుస్తకాలు పిల్లలకి అందుబాటులో ఉన్నాయి తెలియజేస్తారా? అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నామండి. సాఫ్ట్వేర్ కానివ్వండి, లైబ్రరీ సాఫ్ట్వేర్ కానివ్వండి, బార్ కోడింగ్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ జర్నల్స్ కానివ్వండి, ప్రింట్ జర్నల్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ బుక్స్ కానివ్వండి, నియర్లీ 65 to 70 lakhs స్పెండ్ చేస్తున్నామండి ఈ సంవత్సరానికి. అదేవిధంగా NDL, నేషనల్ డిజిటల్ లైబ్రరీ కలకటా, డెల్నెట్, డెవలపింగ్ ఫర్ లైబ్రరీ నెట్వర్క్ న్యూఢిల్లీ అండ్ IIT మెడ్రాస్ విత్ కొలాబరేట్ అయ్యి ఉండేయండి మా లైబ్రరీ. అదేవిధంగా ఎక్సలెంట్ డిజిటల్ లైబ్రరీ అండి విత్ 35 సిస్టమ్స్. అదేవిధంగా 75 to 90 సీటింగ్ కెపాసిటీతో అత్యాధునికమైన వీడియో లైబ్రరీ విత్ ఆల్ IIT వీడియో లెక్చర్స్ అండ్ IIC బెంగళూరు వీడియో లెక్చర్స్. ద సెంట్రల్ లైబ్రరీ హ్యాస్ ఎ ప్లింత్ ఏరియా ఆఫ్ 18,000 square feet building with a large number of collection, nearly 76,000 of volumes at the cost of 2,37 lakhs. At the same time, electronic journals IEEE, Elsewhere, Springer, ASME, ASCE and ACM associated for computing machinery. All journals has subscribed.
మనం ఇప్పుడు ఈసీఈ డిపార్ట్మెంట్లో ఉన్నామండి. డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ ఏ సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. ఈసీఈలో ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఈసీఈలో ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, మై నేమ్ ఈజ్ డాక్టర్ ఏ సుబ్రహ్మణ్యం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి హెడ్గా చేస్తున్నాను. మా కాలేజ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్కి వచ్చేటప్పటికి మాకు చాలా స్పెషలైజేషన్స్ ఇక్కడ మేము ఆఫర్ చేస్తున్నాము. ఉదాహరణకి ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ, ఇమేజ్ ప్రాసెసింగ్, సిగ్నల్ ప్రాసెసింగ్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఇలాంటి వాటన్నిటిలో కూడా స్టూడెంట్ తన బ్రైట్ ఫ్యూచర్ని సెలెక్ట్ చేసుకునేదానికి చాలా పాసిబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఇవి ఒకటే కాకుండా మా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే 1998లో 60 ఇంటేక్ తోటి స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. 60 నుంచి 120, 120 నుంచి 240, ప్రజెంట్ మేము 360 ఇంటేక్ తోటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని రన్ చేస్తున్నాము. దీనితో పాటు మాకు అదనంగా ఎంటెక్ విషయానికి వస్తే ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ విఎల్ఎస్ఐ స్పెషలైజేషన్ కూడా ఉంది. 18 ఇంటేక్ తోటి మేము రన్ చేస్తూ ఉన్నాం. మా డిపార్ట్మెంట్ స్పెషాలిటీ అండ్ ఫీచర్స్కి వచ్చేటప్పటికి స్టూడెంట్స్కి కంటిన్యూస్ మానిటరింగ్, బెటర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేవి బెటర్మెంట్ కోసం మేము చాలా స్కిల్ కోర్సెస్ని కూడా రన్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు అదనంగా మేము ప్రాజెక్ట్స్ ల్యాబ్స్ అనే వాటిని ఎక్స్క్లూజివ్గా రన్ చేస్తున్నాము. చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి ఈ ప్రాజెక్ట్ ల్యాబ్స్ అనే వాటిని రూపుదిద్దడం జరిగినది. దీనితో పాటు అడిషనల్ ఫీచర్స్కి వచ్చేటప్పటికి చాలా సొఫిస్టికేటెడ్ ల్యాబ్స్ అనేవి మేము రన్ చేస్తున్నాము. మాకు చాలా విదేశీ కంపెనీస్ అలాగే విదేశీ యూనివర్సిటీస్తో చాలా టైప్స్ కూడా ఉన్నాయి. మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్స్ కూడా మేము చాలా చేసుకొని ఉన్నాము. ఇక్కడ ల్యాబ్ సదుపాయం అనేది ఏ విధంగా ఉంది సార్, మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఇక్కడ ల్యాబ్స్ వచ్చేటప్పటికి స్టూడెంట్స్కి చాలా కేర్ తీసుకోబడుతుంది. జస్ట్ అబ్జర్వేషన్స్, రికార్డ్స్ ఇలా మొనోటనస్గా కాకుండా ఆ ఎక్స్పెరిమెంట్ చేయడానికి లేదా ఆ ప్రోగ్రామ్స్ చేయడానికి కావాల్సినటువంటి బేసిక్ స్కిల్స్ని మేము అందజేయడం జరుగుతుంది. వాళ్ళు ఎలాంటి అల్గారిథమ్స్ రాయాలి, కోర్ విషయానికి వస్తే ఆ ఎక్స్పెరిమెంట్ని ఆ విధంగానే ఎందుకు చేయాలి, వాటి మీద చాలా పరిశోధనలు చేసే విధంగా కూడా మేము స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి మేము ఈ కోర్సెస్ అన్నింటినీ కూడా రన్ చేస్తున్నాం. ల్యాబ్స్ విషయానికి వస్తే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉన్నటువంటి టైంలోనే కాకుండా అడిషనల్ టైంలో సిలబస్లో ఉన్నటువంటితో వాటితో పాటు సిలబస్లో లేనటువంటి ఎక్స్పెరిమెంట్స్ని కూడా వాళ్ళు చేసేదానికి మేము ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ల్యాబ్ టెక్నీషియన్స్ అందుబాటులో ఉంటాయి. ల్యాబ్స్ కూడా టైమింగ్స్ అనేవి కూడా ఫ్లెక్సిబుల్గా అందుబాటులో ఉంటాయి. మనం ఇప్పుడు త్రిబుల్ ఈ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము. డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ బి మౌలిచంద్ర గారు మనతో ఉన్నారు. త్రిబుల్ ఈలో ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయో సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, త్రిబుల్ ఈలో ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి? సో ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ actually it was established in the year 1998 in this campus. So the department has special achievements in terms of departments as well as the faculty as well as the students. So like coming to the departmental achievements, the department have completed the majorly the 3 research projects. That is one from the AICTE research promotional schemes, another from the SERB, that means Science and Engineering Research Board from the Department of Science and Technology, and another is also from the SEED division from the Department of Science and Technology. These are the major achievements of our department. And the department also established major 3 laboratories, that is funding from the various research agencies. Like one is the AICTE, that is MODROPS, under which we have completed the establishment of the 220 kilovolts transmission line model. Another one is we have also established the industrial and home automation laboratory, that is sponsored by the funding agency DST under the level 0 FIST program. And coming to the department faculty achievements, our faculty profile is more and more strengthened in regard of research, and also most of our faculty have been awarded with the patents, patent grants,
and major SCI publications, which are the high quality research publications. And our faculty have also achieved many national and international awards. So that is the faculty, a few of the faculty profiles. And coming to the students' achievements, our students have achieved popularly they have grabbed many awards and rewards in terms of publications, patents, and they have also participated in across all the national level events such as the national symposiums organized by the various government agencies. And we have also organized several such type of symposiums under the national initiatives. So that is the strength of our students. The alumni students, they have settled across the globe. That is, most of them are carrying the research in the national various countries, and they are also pursuing the higher education, especially in the UK and USA. And most of the alumni are from the are towards the research in the NITs and also IITs, and few of them are also working in the as a principals, and few of them as a software employees in the topmost companies. So that is the strength of our department. So we also encourage the students towards the research as well as the activities across the country. Yeah, the department is fully equipped with the academic labs and also skill laboratories and also research laboratories. Especially the industrial and home automation lab we have established under our department that gives the scope, especially that will bridge the gap between the academia and industries. So that is the importance and significance of our skill laboratory, industrial and home automation laboratories. And we also encourage the research for the students in terms of projects. Separate research laboratory is also available. That is, the projects whatever they done in this laboratory will be useful to the society as well as to the industries. That is the laboratories we do have. మనం ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాం. మనతో పాటు డిపార్ట్మెంట్ హెడ్ నవనీత కృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. Myself Dr. G. Navanitha Krishnan, Associate Professor and Head Department of Mechanical Engineering. Actually, in our department, we have well-established laboratories and well-experienced faculties. We have around 30 faculties. In that 50%, more than 50%, we have doctorate faculties. And we have elaborating research in with foreign collaborative industries in research point of view. Many of our faculty, they are doing research with collaboration with foreign industries and foreign universities. And related to student point of view, we are focusing on skill and project based learning. At the end of the 4th year, they should have some specific skill and with problem solving skills. So in that way, we are focusing the students to enrich their skills in that core and as well as software sides. So normally we are providing the internship for the students. The last year also we have provided paid internships. We are sending the students during the summer and winter vacations to the core industries for the physical internship. We are not focusing on online internship. So we are from the core branch, we are focusing on physical internship. Last time we sent the students to Lucas TVS at Chennai for 1 month internship for the paid internship. So in that way, we are developing the students to their core skills, as well as we are offering some skill development courses in the area of 3D printing technology, electrical vehicle technology, and also we are focusing some coding language also. From the first year onwards, we are focusing into the C programming, Python programming, Java programming. Suppose the students want to switch over for the core industry or software industry. Both chance we will get. Whenever the student registered for mechanical, let them take either core or placement in software industry. So in that way, we are focusing the students to enrich their quality and strength. And also we have all laboratories well established from the year we established in the department in the year 1998. Now also it is around 26 years we run the department from the oldest department in the college. And also we are providing the minor degree courses, especially for the mechanical students. We are offering minor degree courses
whenever the students have the eligibility in the 2-1 level, suppose they are eligible with the 7.5 CGPA, suppose they want to do the courses in CSE like AML, Artificial Intelligence and Machine Learning, or they want to register the course in robotics, or they want to register the course in 5G communication. So we are providing the facility to the enroll the courses in minor. Let them at the end of the degree, they will get major in mechanical engineering and also minor in AML, 5G communications or electrical vehicle technology or robotics. So the students, based on the skills, let them develop their things in a different diversity way. That's only we are specific skills related to our mechanical engineering. మనం ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నామండి. ఇక్కడ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ జీవి రామాంజనేయులు గారు ఉన్నారు. వారిని అడిగి స్పెషాలిటీస్ గురించి తెలుసుకుందాం. సివిల్ ఇంజనీరింగ్లో 5 బ్రాంచీలు స్పెషలైజేషన్ అనేది మేజర్గా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, వాటర్ సో ఇంజనీరింగ్, జియోటెక్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ ఉన్నాయండి. ఈ కాక అడిషనల్గా అప్లికేషన్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ విల్ బి జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారం RSGS అనేటువంటి ఒక ఎంటెక్ ఆఫర్ ఉందండి. ఇది కాక అడిషనల్గా మేనేజ్మెంట్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఉన్నాయండి. ల్యాబ్స్ చాలా బాగా ఉన్నాయండి. ఫ్యాకల్టీ కూడా క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, ల్యాబ్స్ అంతా బాగా ఉన్నాయండి. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోవడానికి దాదాపు మంచి ఫ్యాకల్టీ, బాగా డాక్టరేట్స్ని తీసుకున్నాం. డాక్టర్ మహేష్ గారు ఒక అతను ఉన్నారు, ఆయన జియాలజీలో స్పెషలైజేషన్ డాక్టరేట్. అదేవిధంగా డాక్టర్ జి కళ్యాణ్ గారు ఉన్నారు, మేడం గారు స్ట్రక్చర్స్లో స్పెషలైజేషన్, నేను కూడా స్ట్రక్చర్స్లో. ఇంకా దానికి అదనంగా ఈ మధ్యనే డాక్టరేట్ సబ్మిట్ చేసినటువంటి వంశీ గారు ఉన్నారు. వంశీ కూడా జియోటెక్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్ చేశారు. టీఈలో ఎంటెక్ ఉన్నారండి. ఎంటెక్ చేసినటువంటి మిస్టర్ తేజ ఉన్నారు. ఇది కాక అదనంగా సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి హరికృష్ణ గారు, ఇంకా శబర్నాథ్ గారు, ఇంకా చూడాలంటే దాదాపు 12-13 మంది ఫ్యాకల్టీ రెగ్యులర్గా వస్తుంటారండి. వాళ్ళందరూ కూడా చేస్తుంటారు. అదిగా గెస్ట్ ఫ్యాకల్టీస్ కూడా అరేంజ్ చేస్తుంటామండి. అవి కూడా మనం ఇప్పుడు ఫార్మసీ బ్లాక్లో ఉన్నామండి. ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ కిషోర్ బాబు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఫార్మసీలో ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కిషోర్ బాబు మేదర్మిట్ల. నేను క్విస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ప్రిన్సిపల్గా ఉద్యోగం చేస్తున్నానండి. నేటి సమాజంలో ఇంజనీరింగ్ మరియు మెడిసిన్కి ప్రత్యామ్నాయ కోర్సుల్లో ఫార్మసీ అన్నది ప్రధాన పాత్ర పోషిస్తుందండి. ఆరోగ్య రంగంలో ఫార్మసీ అన్నది ప్రధాన పాత్ర పోషిస్తుంది. నేటికి కోవిడ్-19 మహమ్మారి తర్వాత చాలా కోర్సుల్లో ఉద్యోగ భద్రత డోలాయమానంలో పడిన సందర్భంలో ఫార్మసీ రంగము, ఫార్మసీ కోర్సు ఉద్యోగ భద్రత కల్పిస్తుంది. నేటి సమాజంలో విస్తృతంగా ఏవైతే మన జబ్బులు కానీ వాటికి సంబంధించిన బాగా ప్రాబల్యంగా ఉన్న తరుణంలో ఈ ఫార్మసీ రంగంలో కొత్త మందుల తయారీ మరియు పరిశోధన సింహభాగం ఉందండి. దీనికి సంబంధించి నిష్ణాతుల అవసరం ఎంతైనా ఉంది. అందుకని ఫార్మసీ కోర్సు ఇప్పుడున్న భారతదేశంలో ప్రప్రథమైన కోర్సుగా వెలుగొందుతుంది. అండ్ రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఫార్మసీ జీడిపి గ్రోత్లో ఫార్మసీ హబ్గా భారతదేశంలో నెంబర్ 1 పొజిషన్లో చేరుతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అండ్ మా దగ్గర క్విస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో మా దగ్గర బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కోర్సు, ఫార్మాడీ కోర్సు, ఎంఫార్మసీ స్పెషలైజేషన్స్ 3 భాగాలు ఉన్నాయండి. అండ్ ఎంఫార్మసీ స్పెషలైజేషన్స్లో ఎంఫార్మసీ ఫార్మాస్యూటిక్స్ ఉంది, ఎంఫార్మసీ ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ ఉంది, మరియు ఎంఫార్మసీ ఫార్మకాలజీ ఉందండి.
సో బీ ఫార్మసీ అన్నది 4 సంవత్సరాల కోర్సు. దీనికి ప్రవేశ పరీక్ష ఎప్సెట్ ఎగ్జామ్ ద్వారా స్టూడెంట్స్ దీంట్లో జాయిన్ అవుతారు. బైపీసీ మరియు ఎంపీసీ ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు దీనికి అర్హులండి. సో ఇది 4 సంవత్సరాల కోర్సు. దీంట్లో థియరీ మరియు ల్యాబ్ 2 రకాలు ఉంటాయండి. మందుల తయారీ పైన అవగాహన అండ్ మన హ్యూమన్ బాడీకి సంబంధించినటువంటి బాడీలో ఉన్న ఆర్గన్స్ పైన అవగాహన, జబ్బుల పైన అవగాహన, వాటికి మనం తయారు చేసే మందులు ఏ విధంగా ఉపయోగపడతాయో అనేది 4 ఇయర్స్ కోర్స్ నేర్చుకుంటారండి. ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లో కూడా కొంచెం స్పెషలైజ్డ్గా ఇంకా ప్రత్యేకంగా ఏదైనా అనాలిసిస్ అనేది ఒక విభాగము, ఫార్మాస్యూటిక్స్ అంటే ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్స్, ఫార్ములేషన్స్ అన్నది ఒక విభాగము, ఫార్మకాలజీ అంటే మన ఏదైనా యానిమల్స్ పైన ప్రయోగం చేయటము మరియు హ్యూమన్స్ పైన ప్రయోగం చేయటం అన్నది ఒక స్పెషలైజ్డ్ కోర్సెస్గా ఉంటుంది. ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగ భద్రత కానీ జాబ్స్ కానీ నాలెడ్జ్ పరిపూర్ణంగా మాకు ఇక్కడ 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతాయండి. సో ఉద్యోగానికి ఎలాంటి డోకా లేదండి. అదేవిధంగా ఫార్మాడీ అనేది 6 ఇయర్స్ కోర్స్ అండి. ఇది క్లినికల్ సబ్జెక్ట్స్ బేస్డ్ ఆధారంగా ఉంటుంది. క్లినికల్ సార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ తోటి రిలేటెడ్ అయి ఉంటుంది. ఎక్కువగా హాస్పిటల్కి కేంద్రీకరితం అయి ఉంటుందండి. సో ఈ 6 ఇయర్స్ కోర్స్లో కోర్స్ కంప్లీట్ చేసిన ప్రతి స్టూడెంట్కి ఏం జరుగుతుందంటే తను మెడిసిన్స్ ప్రిపరేషన్స్తో పాటు వాటి యొక్క క్లినికల్ ట్రయల్స్ మీద పూర్తిగా అవగాహన పెంచుకుంటాడు. దీనికి ఖచ్చితంగా ఒక కాలేజ్కి పక్కనున్న మెడికల్ హాస్పిటల్ కానీ లేదంటే మెడికల్ కాలేజ్ తోటి అనుసంధానమై ఉండాలి. ఖచ్చితంగా ఆ మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ 300 పడక ఆసుపత్రి లాగా ఉండాలండి. సో ఇది కంప్లీట్ చేసిన తర్వాత అతనికి క్లినికల్ ట్రయల్ డిపార్ట్మెంట్ కావచ్చు, క్లినికల్ డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్లో కావచ్చు, ఇలాంటి వాటిలలో చాలా మంచి జాబ్స్ వస్తాయి. పూర్తిగా ఇలాంటి వ్యక్తుల కోసము బయట దేశాలు ఎదురు చూస్తున్నాయండి. సో వీళ్ళు కంప్లీట్ చేసినంటే దే ఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ స్కోప్ ఈవెన్ ఎట్ ఫారిన్ కంట్రీస్ ఫర్ ద జాబ్ ఆస్పెక్ట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇవి బీ ఫార్మసీ కానీ ఎం ఫార్మసీ కానీ ఫార్మా డీకి సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రొవైడ్ చేయగలిగాను. బట్ అన్నిటికంటే ముఖ్యమైనది విద్యార్థులు కాలేజ్ని ఎంచుకునేటప్పుడు ఎలాంటి ఆస్పెక్ట్స్ దృష్టిలో పెట్టుకోవాలి. ఫస్ట్ ఏ కాలేజ్కైనా కూడా సదరు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఢిల్లీ తరఫున అటువంటి గుర్తింపు ఉందా లేదా అని చూడాలి. ఇప్పుడు మా కాలేజ్ 2006లో ఎస్టాబ్లిష్ చేశారు, మాకు అన్ని గుర్తింపులు ఉన్నాయండి. అండ్ ఏ యూనివర్సిటీ అఫిలియేషన్ ఉంది, మాది JNTU కాకినాడ అఫిలియేషన్ ఉందండి. అండ్ అధ్యాపకుల రేషియో అంటే స్టూడెంట్స్ రేషియో 1:15 రేషియో ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండాలండి. దానికి పరిపూర్ణంగా మాది స్టూడెంట్ ఇస్టు ఫ్యాకల్టీ రేషియోకి పరిపూర్ణంగా మా దగ్గర ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా అసిస్టెంట్, అసోసియేట్, డాక్టరేట్ ప్రొఫెసర్స్ ఏ రకంగా రేషియోస్ ఉండాలి, 1:3:6 రేషియో, ఆ రేషియో కూడా మా దగ్గర పరిపూర్ణంగా వర్కౌట్ అయి ఉందండి. అండ్ మాకు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి రిమ్స్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గవర్నమెంట్ హాస్పిటల్ తోటి మాకు లింక్ అయి ఉంది. అది 300 పడకల ఆసుపత్రి. ఇదే కాకుండా కిమ్స్ ఆసుపత్రితో కూడా మాకు అనుసంధానం ఉంది. వేరే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ తోటి అవగాహన ఒప్పందాలు ఉన్నాయి. స్టూడెంట్స్కి ఇటు కాలేజ్లో స్కిల్డ్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ల్యాబ్లో జరిగిన ట్రైనింగ్తో పాటు స్కిల్ ట్రైనింగ్ మరియు వేరే కంపెనీస్తో కూడా మేము ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అక్కడ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా స్టూడెంట్కి కావాల్సిన స్కిల్ కోర్స్ అండ్ టెక్నాలజీ అతను స్టూడెంట్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి వెతుక్కునే అవసరం లేకుండా పూర్తిగా తన బీ ఫార్మసీ 4 సంవత్సరాల్లో కావచ్చు, ఫార్మాడీ 6 ఇయర్స్లో కావచ్చు, ఇక్కడే మేము స్టూడెంట్ని తను రేపు పొద్దున ఎదుర్కోబోయే ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్ళని వాళ్ళని ఇక్కడే మేము తీర్చిదిద్ది వాళ్ళని ఎక్స్పర్ట్గా పంపించే ఆలోచనలో మేము వెళ్తామండి. మా కాలేజీ విధి విధానాలు సిద్ధాంతాలు కూడా అలాగే ఉంటాయండి. మా చైర్మన్ వైస్ చైర్మన్ మేడం గారు కూడా విద్య అనేది
ప్రతి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మారుమూల ప్రదేశానికి వెళ్ళాలి. అండ్ ప్రతి విద్యార్థి మా కాలేజీలో చదువుకునే వ్యక్తి ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం దేశానికి కూడా సేవ చేయాలనే దృక్పథంతో ఉంటారండి. వారి ఆశయాలకు తగ్గట్టుగా మేము కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ప్లాన్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం SNH డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నామండి. మనతో పాటు డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిని అడిగి SNHలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అవన్నీ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం నమస్తే సార్. SNHలో ఉన్న స్పెషాలిటీస్ గురించి చెప్తారా? మొట్టమొదటిసారి కాలేజీ 1998లో 160 ఇంటేక్తో మొదలైంది. ఈరోజు కళాశాల యొక్క ఇంటేక్ 2040. అంతేకాకుండా ఈ ప్రతి సంవత్సరం మా కాలేజీలో 100% ఫిల్లింగ్ జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే పేరెన్నికైన కళాశాల. మా డిపార్ట్మెంట్కి సంబంధించి 2 ఫిజిక్స్ ల్యాబ్లు, 2 కెమిస్ట్రీ ల్యాబ్లు, 2 ఇంగ్లీష్ ల్యాబ్లు, అదేవిధంగా 5 కంప్యూటర్స్ ల్యాబ్స్, సుమారుగా 722 సిస్టమ్స్ తోటి ఓన్లీ ఫస్ట్ బీటెక్ స్టూడెంట్స్ మాత్రమే ఈ ల్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మా కళాశాలలో 2 రీసెర్చ్ సెంటర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, JN2 కాకినాడ రికగ్నైజ్ చేసినటువంటి 2 రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. 11 మంది ఫ్యాకల్టీకి రీసెర్చ్ గైడ్షిప్ ఉంది JN2 కాకినాడ యూనివర్సిటీలో. తర్వాత మా డిపార్ట్మెంట్లో 142 మంది ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. వాళ్ళలో 36 మందికి డాక్టరేట్స్ ఉన్నాయి. తర్వాత SCI జనరల్స్ వచ్చేటప్పటికి 85, 1000+ పబ్లికేషన్స్తో మా డిపార్ట్మెంటు చాలా స్ట్రాంగ్గా ఉందని తెలియజేస్తాను. మనం ఇప్పుడు ప్లేస్మెంట్ HOD డాక్టర్ జగదీష్ గారి దగ్గర ఉన్నాం. వారిని అడిగి విద్యార్థులకు ఎలాంటి ప్లేస్మెంట్ సౌకర్యం కలదో అలాంటి విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇక్కడ విద్యార్థులకు ఎలాంటి ప్లేస్మెంట్ సదుపాయాలు ఉన్నాయి? ప్లేస్మెంట్ అనేది చాలా కాలేజెస్లో ఫైనల్ ఇయర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారండి. మన కాలేజీకి వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఫస్ట్ సెమిస్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచే మేము ప్లేస్మెంట్ మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తామండి. ఎవ్రీ సెమిస్టర్ కూడా మోర్ దాన్ 90 అవర్స్ మేము ఫస్ట్ సెమ్ నుంచి ప్లేస్మెంట్ మీద వర్క్ చేస్తామండి. దానికోసం సపరేట్గా మా దగ్గర 16 ల్యాబులు, దీనికోసం కాలేజ్ జరిగేటప్పుడే కరికులంతో పాటు ప్యారలల్గా పిల్లలకి ట్రైనింగ్ చేసే ఫెసిలిటీ ఇవ్వటం కోసం 16 ల్యాబులు కేవలం ప్లేస్మెంట్ కోసమే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి కాలేజీలో. సో ఈ విధంగా మా దగ్గర నుంచి దాదాపు 2000 సిస్టమ్స్ కాలేజ్ రెగ్యులర్ అకాడమిక్స్తో పని లేకుండా కేవలం ప్లేస్మెంట్ మీదే పిల్లలు వాటి కోసం ఉపయోగించుకోవడం జరుగుతుందండి. దీని రిజల్ట్ అనేది ఈ సంవత్సరం చూసుకుంటే పర్టికులర్గా మార్కెట్లో చాలా వరకు రెసిషన్ ఉందనే మాట చెప్తున్నారు. కానీ రెసిషన్ నిజంగా మార్కెట్లో ఉందా అంటే లక్కీగా ఇండియన్ మార్కెట్లో రెసిషన్ ఎఫెక్ట్ అంత చూపించట్లేదండి. ఎందుకంటే ఎకనామికల్గా గ్లోబల్ సినారియోలో మన దగ్గర తక్కువ అమౌంట్ తోటి కంపెనీస్కి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అందుకని బయట కంట్రీస్లో ఒక జాబ్ పోతే మన దగ్గర కనీసం 4 జాబ్స్ వస్తున్నాయండి. సో స్టూడెంట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే జాబ్ లేదు అనేదానికన్నా కూడా జాబ్కు సరిపోయే విధంగా మనం ప్రిపేర్ అవుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఒక విధంగా ఈ సంవత్సరం చూసుకుంటే కొన్ని కంపెనీస్ ఆల్రెడీ మేము మార్కెట్లోకి వెళ్ళి కంపెనీస్తో మాట్లాడుస్తున్నామండి. వాళ్ళు హెచ్ఆర్స్ మాకు చెబుతున్న రిక్వైర్మెంట్ మేము ఈ సంవత్సరం 90,000, 1,20,000 ఇంత రిక్రూట్మెంట్ మ్యాసివ్గా జరగబోతున్నట్లు వాళ్ళు మాకు తెలియజేశారు. కానీ వాళ్ళకి కావాల్సిందల్లా స్టూడెంట్ ఆ విధమైన కాంపిటెన్సీతో ఉన్నాడా లేదా అనేది స్టూడెంట్ చెక్ చేసుకోవాల్సిన విషయం అండి. దానికోసం అని మేము మొదటి సంవత్సరం నుంచి కూడా ప్లేస్మెంట్స్ మీద ఇంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ
వాళ్ళ టైం కానీ అలానే వాళ్ళని మెంటారింగ్ చేయడం కోసం కానీ ఇంతమంది టీంతో వాళ్ళ అభివృద్ధి కోసం మేము చాలా కష్టపడుతున్నామండి. మా కళాశాల యాజమాన్యం కూడా అకాడమిక్స్తో పాటు ప్లేస్మెంట్లకి చాలా అంటే అవసరమైన దానికన్నా కూడా చాలా ఎక్కువ ఫెసిలిటీస్ ప్లేస్మెంట్కి కల్పిస్తున్నారండి. మిగిలిన ఏ కళాశాలలో కూడా ఒక ప్లేస్మెంట్ సెల్ కింద 2000 సిస్టమ్స్ ఉండటం అనేది మీరు చూసుంటారండి. అలానే కొంచెం పిల్లలకి స్ట్రెస్ అయినా కూడా మేము ఆఫ్టర్ ద కాలేజ్ అవర్స్లో కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉన్నారో, బ్రైట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి కాలేజ్ అయిపోయాక కూడా డైలీ 3 to 4 అవర్స్ మేము వాళ్ళని ప్రాక్టీస్ చేస్తున్నామండి. దీనివలన 23 పాస్డ్ అవుట్ కావచ్చు, 24 పాస్డ్ అవుట్ కావచ్చు, మార్కెట్ రేషన్ ఉందని చెప్పారే కానీ మా కళాశాలలో చదువుకున్న విద్యార్థులకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు సాధించడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చండి. ప్లేస్మెంట్లు తక్కువ అన్న మాట వాడుతున్నారే కానీ ఈ సంవత్సరం కూడా మా కళాశాలలో 800+ జాబ్స్ వచ్చాయండి. ఈ జాబ్స్లో ఏంటంటే కొంచెం చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు జాబ్స్ అంటే ఎక్కువ సాఫ్ట్వేర్లోనే జాబ్స్ కనిపించేది. ఈ సంవత్సరం ఐటీ, నాన్ ఐటీ సెక్టార్లో సమానంగా జాబ్స్ రావడం జరిగిందండి. ఆ ఒక్క చిన్న డిఫరెన్స్ ఉంటుంది. దానికి తగ్గట్లుగా మార్కెట్ని అనుసరించి మేము పిల్లల్ని ఏ విధంగా సెలెక్ట్ చేయించాలో ఆ విధమైన ట్రైనింగ్ ఇచ్చి ఆ విధమైన కంపెనీలను ఇక్కడ ఇన్వైట్ చేస్తూ పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు ఉండే విధంగా మేము కృషి చేస్తున్నామండి. ఇంతవరకు మనం ఏ కాలేజ్లో కూడా చూడనటువంటి స్పెషాలిటీస్ మనం ఇక్కడ చూసాం. ఈ క్విజ్ కాలేజ్ని నిర్మించినటువంటి వారు చైర్మన్ డాక్టర్ ఎన్ఎస్ కళ్యాణ చక్రవర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇంత గొప్ప కాలేజ్ని నిర్మించి ఎంతోమంది ప్రతిభావంతులను తీర్చిదిద్దుతున్నారు. మరి ఇలాంటి ఒక గొప్ప కాలేజ్ని నిర్మించాలన్న థాట్ మీకు ఎప్పుడు వచ్చింది సార్? ఇది 1998 అమ్మా. బాగా యంగ్ ఎనర్జెటిక్ టైం. సో ఆ టైంలో ఐ థింక్ ఐ హ్యావ్ సమ్ బిల్ట్ ఇన్ ఎడ్యుకేషన్ ప్యాషన్ ఇన్ ఎడ్యుకేషన్. సో అనుకోకుండా ఇక్కడికి రావటం జరిగింది ఆ రోజు. అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఆ టైం మండల్ డివిజన్కి ఒక కాలేజ్ అని అనౌన్స్ చేశారు. ఆ టైంలో ఆ రోజు సంకల్పించాం, ఇంకా అలా స్టార్ట్ చేయడం జరిగింది. 180 ఇంటేక్తో స్టార్ట్ చేసాం 1998. అండ్ ఈరోజు 2040 ఇంటేక్ తోటి ఉన్నాం. అటానమస్ ఇన్స్టిట్యూట్ అండ్ అన్ని అక్రిడేషన్స్ ఉన్నాయి. NBA, Tier 1 అక్రిడేషన్, NAAC, A+ ఇలాంటి అన్ని క్రెడెన్షియల్స్ ఉన్నాయండి. NIRF ఇన్నోవేషన్ ర్యాంక్ కూడా 2023లో వచ్చింది. మాకు ఐడియేషన్ ల్యాబ్స్ AICTE ఇచ్చిన 48 ఇన్ ద నేషన్లో మాది ఉంది. వన్ ఆఫ్ ది గుడ్ ఫీచర్స్. అలాగే మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇప్పుడు చెప్పే మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ప్రాక్టీస్లో ఉంది. అందుకనే మీరు ఈవెన్ గో త్రూ అయిన రీసెర్చ్ ల్యాబ్స్, స్కిల్ ల్యాబ్స్, అలాగే మీకు ఐడియేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్, అలాగే మీకు ఫండమెంటల్ ల్యాబ్స్ అన్ని రకాలు ఉంటుంది. ఈవెన్ స్కిల్లింగ్లో కూడా మళ్ళీ ప్రాక్టీస్ ల్యాబ్స్ ఉన్నాయి, మళ్ళీ టెక్నాలజీ ల్యాబ్స్ ఉన్నాయి. అలా కేటగారికల్గా ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి టెక్నాలజీస్లో కూడా మీకు మీరు ఐడియేషన్కి వెళ్తే నాట్ ఓన్లీ ఐడియా ల్యాబ్స్, ఈవెన్ రోబోటిక్ ల్యాబ్స్ ఇన్ ఐడియేషన్ ఉంది. మళ్ళీ టెక్నాలజీ ఉంది, అక్కడ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ఉంది కొలాబరేషన్ తోటి. అలాగే మీరు ఇంటెల్ 5 ల్యాబ్స్ ఉన్నాయి, అంటే ఇంటెల్ టెక్నాలజీస్ అన్నీ ఇంటిగ్రేట్ అవుతాయి అక్కడ. అట్లా వేరియస్ టెక్నాలజీస్కి సంబంధించిన సో మెనీ ల్యాబ్స్, ఈవెన్ డిజైన్ సైడ్ డసాల్ట్ ల్యాబ్స్ అని యూ టేక్ వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది క్యాంపస్. అది మా ప్యాషన్ ఉంది కాబట్టి మేము ఆటోమేటిక్గా అన్నీ చేసుకుంటూ వచ్చాం. అండ్ ఇప్పుడు మీరు చూస్తే NEP ఏదైతే చెప్తుందో మల్టీ డిసిప్లినరీ
ఇంటర్డిసిప్లినరీ ఎడ్యుకేషన్. 2015లోనే మాకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఇవన్నీ కూడా మా కరికులంలో ఉన్నాయి. సో ఈవెన్ ఇప్పుడు మీరు కరెంట్ చూస్తే 2018 కరికులం రెగ్యులేషన్ అప్పటికే మేము ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనేది తీసుకుని వచ్చాం. ఏది ఇప్పుడు చూస్తే మీకు టోటల్ 360 degreesలో హోలిస్టిక్ అండ్ ఈవెన్ హ్యూమన్ సోషల్ ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా బ్లెండెడ్గా వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిమాండింగ్, అండ్ ఈవెన్ కల్చరల్ అండ్ యూనో మన బేసిక్గా మన రూట్ సోషల్ మన కల్చరల్గా మన హెరిటేజ్ ఏదైతే ఉందో వెనకటి నుంచి వాటిని కూడా యూనో ఈ ప్రాజెక్ట్స్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళ ఆ హెరిటేజెస్ నుంచి కూడా ఫ్లేవర్ తీసుకొని వీళ్ళ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీరు ఇప్పుడు వెళ్తే మా ప్రాజెక్ట్ ల్యాబ్స్ కానీ మా అప్లైడ్ స్కిల్లింగ్ ల్యాబ్స్ మీరు పిల్లలతో ఇంటరాక్ట్ చేస్తే వాళ్ళ ప్రాజెక్ట్స్ ఒకసారి మీరు గోత్రూ అయితే ఏదర్ 4th year 3rd year 2nd year ఏ ఇయర్లో అయినా అందరికీ ఉంటాయి. అందరూ కూడా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ వాటి మీద ప్రాజెక్ట్స్ చేస్తూ వాటికి వాళ్ళ లెర్నింగ్ ఏదైతే వాళ్ళ టెక్నాలజీ వాళ్ళ ఇంటర్డిసిప్లినరీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ లెర్నింగ్ ఇవన్నిటిని కూడా అప్లై చేసే శక్తికి తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో మేము ట్రై చేస్తూ ఉన్నాం. అండ్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇయర్ బాగా ట్రాన్స్ఫర్మేషన్ లెర్నింగ్ ట్రాన్స్లేటివ్ లెర్నింగ్ అనేది మేము ఇనిషియేషన్ అనాలా లేకపోతే ఒక వైబ్రెంట్ మూమెంట్ అనాలా కనిపిస్తూ ఉంది. దీని యొక్క ఇది ఐ థింక్ మన కమ్యూనిటీ సర్వ్ చేసే మా పిల్లలకి యూనో పెద్ద అవకాశం ఎంటర్ప్రినర్స్గా అవడానికి కానీ దీనికి కానీ చాలా మంచి అవకాశాలు వస్తాయని, ఎంటర్ప్రినర్స్గా డెవలప్ అవుతారని, ఒక 100 మందికి అట్లీస్ట్ ఒక్కొక్కడు ఉద్యోగాలు ఇవ్వగలిగే శక్తికి వస్తారని ఆ ఉద్దేశంతో చేస్తున్నాం. తప్పకుండా జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇప్పటి కాలంలో చదువుకోవాలనే ఆసక్తి ఉంది, కానీ చదవాలి ఒక మంచి చదువు కావాలి అంటే వేరే స్టేట్లకన్నా వెళ్ళిపోతున్నారు, లేకపోతే అబ్రాడ్స్ కన్నా వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అందరికీ చేరువలో మంచి విద్యను అన్ని స్పెషాలిటీస్తో మీరు స్టార్ట్ చేశారు. ఇంత ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు అంటే దాని వెనకాల కూడా చాలా కష్టం ఉంటుంది సార్. సో మీరు చేసిన కృషి గురించి కూడా మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాం. అంటే ఇది నిరంతరం లెర్నింగ్ అమ్మా. ఇది ప్రతిరోజు కొత్త లెర్నింగ్, ప్రతిరోజు అడాప్ట్ అవ్వాలి, ప్రతిరోజు ప్రయత్నించాలి, ప్రతిరోజు ఈ నిరంతర రీసెర్చ్ అనేది ఎడ్యుకేషన్లో జరుగుతూనే ఉండాలా. ఈ అడాప్టింగ్ అనే దాంట్లో ఈ రీసెర్చ్ అనే దాంట్లో వచ్చే ఛాలెంజెస్ అనేవి చాలా చాలా ఉంటాయి. అటు ఫ్యాకల్టీని అడాప్ట్ చేయాలన్నా, అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నా, మా కరికులం ఏదైతే ఉందో దాంట్లో ఉండే సిలబస్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్లైన్ యూనో అంటే మన సొసైటల్ నీడ్స్కి ఇన్లైన్ వాటిని తీసుకురావటం కానీ, వాటికి ఇన్లైన్ ఫ్యాకల్టీని తీసుకురావటం కానీ ఇది మేజర్ ఛాలెంజ్. అది మేము ఓవర్కమ్ అవుతూ ప్రయత్నిస్తూ ఒక్కొక్కసారి మేము ప్రయోగాలు చేస్తూ, చూడండి ప్రయోగాలు చేయడానికి ఎవరు ఇష్టపడరు, దానిలో QIS ఎప్పుడు ఆ ప్రయోగాలు చేస్తూ ఎందుకోసం మన దేశంలో మన ఈ హ్యూమన్ రిసోర్సెస్ మనం ఎవరైతే ఇక్కడ ఇచ్చేస్తున్నామో వరల్డ్లో బెస్ట్ కెపాసిటీ ఉన్న హ్యూమన్ రిసోర్సెస్గా బయటికి వెళ్ళాలి అని అంటే వాళ్ళకి ఈ సిస్టమ్స్ అవుట్లుక్ తెలియాలా, ఫండమెంటల్ నాలెడ్జ్ రావాలా, ప్రాబ్లమ్ సాల్వింగ్ రావాలా, ఈ ప్రాసెస్లో క్రిటికల్ థింకింగ్ని ఎన్హాన్స్ చేసే టెక్నిక్స్ ఇవ్వాలా, అలాగే ఇవన్నీ కూడా అదర్ ఆస్పెక్ట్స్ వాల్యూ ఎడ్యుకేషన్ ఇవ్వాలా. ఇవన్నీ చేయాలి అని అంటే ఎన్నో ప్రయోగాలు చేయాల్సి వస్తుంది. ఆ ప్రయోగాలు చేస్తూ అందరినీ కూడా అంటే ఒక ప్రయోగం చేసినప్పుడు అందరూ ఆ రెవల్యూషన్ అనేది అంత ఈజీ కాదు, చేంజ్ అనేది అంత ఈజీ కాదు. దాన్ని అప్పటికీ మేము చేస్తూ ప్రయోగాలు చేస్తూ ముందుకు వెళ్తున్నామమ్మా. సర్టన్లీ దిస్ విల్ బికమ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఇనిషియేటివ్స్ అంటాను. మా స్టూడెంట్స్ వరల్డ్ లీడర్స్గా అవ్వాలి అని అనుకుంటున్నాం, అవుతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు చాలా కాలేజెస్ అయితే మనం చూస్తున్నాం సార్, ఎన్నో స్పెషాలిటీతో అయితే నడుస్తూ ఉన్నాయి ప్రజెంట్. ఆ కాలేజెస్కి ఈ కాలేజ్కి మధ్య తేడా ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అది చెప్పడం కష్టం అమ్మా. మనం ఈ కాలేజ్ అయితే ఫండమెంటల్ లెర్నింగ్, సిస్టమ్స్ లెర్నింగ్, ఒక స్థాయి ఆఫ్ ప్రపంచ అవసరాలకి అనుగుణంగా చేయగలుగుతుందని కాన్ఫిడెంట్గా చెప్పగలను.
ఇంకొకళ్ళు అనేది యూనో అది అది నేను చూడకూడని ఆస్పెక్ట్ అని నేను అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలా. సో దాంట్లో మనం క్విజ్ ఫిలాసఫీ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ వరల్డ్ లీడర్స్ అవ్వాలా, ఆ ఆబ్జెక్టివ్తో మేము పనిచేస్తున్నాం అమ్మా. మరి ఇక్కడ చదువుకొని తర్వాత బయటికి వెళ్ళిన స్టూడెంట్స్కి వాళ్ళ భవిష్యత్తుకి ఎలాంటి గ్యారంటీ ఉంటుంది సార్? గ్యారంటీ, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ అర్థం అయినా కొంతమంది పిల్లలకి అర్థం కాకపోవచ్చు. బయటికి వెళ్ళిన తర్వాత వావ్ మన క్విజ్లో మన మీద తీసుకున్న ఈ ఎఫర్ట్స్ మాకు ఎందుకు పనికి వస్తుందని చెప్పే పిల్లలు ఈరోజు చాలామంది, నాకు చాలా ప్రౌడ్గా ఉంది. అందులో ఈ ఇనిషియేటివ్స్ 8 ఏళ్ళు రీసెర్చ్ చేసాము, లాస్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసాము. అండ్ యూనో ఆ ఇంప్లిమెంటేషన్లో ఫస్ట్ గ్రూప్ ఎవరైతే ప్రోటోటైప్ చేశామో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాల్ చేసి సార్ మేము ఇది చేయటం వల్ల మాకు ఈ విధంగా అద్భుతంగా ఉంది, ఈ విధంగా బాగుంది అని చెప్తే చాలా హ్యాపీగా. సార్ ఇక్కడ చదివిన విద్యార్థులకు ఎలాంటి ప్లేస్మెంట్స్ని కల్పిస్తున్నారు? అన్ని రకాల ప్లేస్మెంట్స్ వస్తాయి అమ్మాయి. కారణం ఏంటి అని అంటే మీరు ప్రాజెక్ట్స్ అని చెప్పాను, మీకు ఈ స్కిల్లింగ్ అని చెప్పాను, ఫండమెంటల్ అని చెప్పాను. ఈ 3 లేయర్స్లో జరిగే ప్రక్రియ ఏదైతే ఉందో మళ్ళీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ వాళ్ళని స్పెషల్గా అలైన్ చేయడానికి ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్స్ వల్ల ప్లేస్మెంట్ మాకు పెద్ద ప్రాబ్లం అనిపించట్లేదు ఇప్పుడు. అండ్ ఈవెన్ ఇప్పుడు నెక్స్ట్ ఈ ఇనిషియేటివ్స్లో వెళ్ళే పిల్లలు మేము మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ వెరీ హై ప్యాకేజెస్ తోటి బయటికి వెళ్తారు, ఆర్ ఓన్ ఎంటర్ప్రినర్స్గా బయటికి వెళ్ళాలి అనే దాంతో పనిచేస్తున్నాం. అంతకు మించి ఉంటారని నేను తప్పకుండా చెప్పగలను. థ్యాంక్ యూ. చదవడం ఒక లెవెల్ అయితే అన్ని స్పెషాలిటీస్తో చదవడం అనేది ఇంకొక లెవెల్ అని చెప్పచ్చు. ఇంత మంచి స్పెషాలిటీస్తో ఇంతమంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.